ఫ్రెండ్స్, మనకి ఏదైనా సమాధానం తెలియాలంటే ప్రశ్న లేనిది సమాధానం లేదు. ప్రశ్నిస్తేనే వాటికి సమాధానం ఉంటూ తెలిసేది. మరి అలాగే ఆధ్యాత్మిక సత్యాలుగా ఏదైనా సరే ఒక సత్యం తెలియాలంటే ప్రశ్న లేకపోతే లేదు. ఆనాడు గౌతమ బుద్ధుడు ప్రశ్నించుకోబట్టే ఈనాడు మానవాళికి దుఃఖ విముక్తిని కలిగించాడు. అలాగే మరి ఒక ఇద్దరు అన్నదమ్ములు తమ గార్డెన్లో ఆకాశం వెంక చూస్తే 2 పక్షులు పైకి ఎగురుతుంటే ఎందుకు అలా ఎగురుతున్నాయి, వాటికున్న శక్తి ఏమిటి ప్రశ్నించుకోబట్టే విమానాలు కనుక్కున్నారు. అసలు ప్రశ్న లేనిదే సమాధానం అంటూ ఉండదండి. ప్రశ్న మనకేమో ప్రశ్నించటం అంటే ఏదో చాలా ఫీల్ అయిపోతూ ఉంటారు. మరి ధైర్యం చేసి తప్పనిసరిగా మీరు ప్రశ్నించండి. ఇక్కడ అతిథులు అందరూ ఉన్నారు. ఈరోజు గమ్మత్తు ఏంటంటే మీరు అడిగిన ప్రశ్నకి అందరూ సమాధానం చెప్తారు. చాలా వైవిధ్యంగా ఉంటుంది. ఒకే ప్రశ్నకి ఒక్కొక్క కోణంలో డిఫరెంట్ యాంగిల్లో కూడా సమాధానాలు ఉంటాయి. కాబట్టి ఆ విధంగా మనకి ఇక్కడ మీకు ఉండే కొద్దిమంది అయినా మరి లైవ్లో వెళుతుంది కాబట్టి కొన్ని వందల వేల మంది చూస్తుంటారు. కాబట్టి తప్పనిసరిగా మీరు ప్రశ్నలు సంధించండి. మొదటి ప్రశ్న వేసిన వాళ్ళకి ఒక గిఫ్ట్ కూడా ఇస్తాం. అంతా రెడీ చేసుకున్నారు, సిద్ధం చేసుకున్నారు కదా. మరి ఈ కార్యక్రమాన్ని రాఘవరావు గారు కంటిన్యూ చేస్తారు. శివశంకరరావు గారు ఒక అద్భుతమైన ప్రశ్న అడుగుతున్నారు. పెద్దలందరికీ కూడా నమస్కారం. అద్భుతమైనటువంటి ఈ మానస సరోవరంలో మిమ్మల్ని అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది. ఈ మెడిటేషన్ అంటే జనరల్గా శ్వాస మీద ధ్యాస అని చెప్తున్నారు. ఈ శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు అనేకమైనటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి, పోతుంటాయి. దాన్ని ఎలాగా అధిగమించి దాన్ని మనం ఆలోచన రహిత స్థితిలోకి ఎలా వెళ్ళాలి? ఓకే, చాలా మంచి అద్భుతమైన ప్రశ్న వేశారు. ఎందుకంటే అందరి మనసుల్లో ఉన్నటువంటి ఈ సందేహం అనేది చాలామందిలో ఉంది. సో కాబట్టి దీన్ని చాలా వివిధ కోణాల్లో రకరకాలుగా విశ్లేషణ చేయొచ్చు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన శైలిలో వాళ్ళు విశ్లేషణ చేస్తూ ఉంటారు. దాన్ని గమనించండి. ముందుగా మరి బ్రహ్మశ్రీ రాఘవరావు గారు దీన్ని చేస్తారు. 1/, సీనియారిటీ. మీ ప్రశ్న ఏంటి? మా శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు ఆలోచనలు వస్తూ ఉన్నాయి, వాటిని ఎలా అధిగమించాలి, అదేనా మీ ప్రశ్న? ఓకే, మనకి అప్పుడు గురుగారు చెప్తూ ఉంటారు 5 ఫింగర్ కాన్సెప్ట్ చెప్పారు కదా. ఒకటి దేహము, మనస్సు, బుద్ధి, ఆత్మ, సర్వాత్మ. రివర్స్లో దేహము, మనస్సు, బుద్ధి, ఆత్మ, సర్వాత్మ. గురుగారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. సో దేహం ఉంది, ఓకే, మనందరికి కనిపిస్తూ ఉంది. కానీ గురుగారు అడిగిన ప్రశ్న ఏంటంటే ఆలోచనలు వస్తున్నాయి, దాన్ని ఎలా అధిగమించాలని. రెండోది మనస్సు. మనస్సు అంటేనే ఆలోచనలు. ఇప్పుడు మనం చేయి చూపించమంటే చేయి చూపిస్తాం. మీ మనస్సు చూపించండి అంటే ఎవరైనా చూపించగలరా? మనసు కనిపిస్తుందా మనకి? మనకు కనపడదు. సో మనస్సు అంటేనే ఆలోచనల సముదాయం. మనకు తెలియకుండానే రోజుకి 60,000 ఆలోచనలు చేస్తామట. ఇమాజిన్ చేయండి, 60,000 ఆలోచనలు ఏంటి, మనం చేయటం ఏంటని. మరి ధ్యానంలో కూర్చున్నప్పుడు ఈ 60,000 ఆలోచనలు ఎడిపోతాయి. మనం ధ్యానం ఎందుకు చేస్తున్నాం అసలు అంటే? మామూలుగా ధ్యానం చేయని వాడికి చేసేవాడికి ఏంటి తేడా అంటే,
ధ్యానం చేయని వాడు కూడా రోజు అత్యంత ఉత్సాహంగా పనిచేస్తాడు. ఎందుకు పనిచేయగలుగుతున్నాడు? మనకు తెలుసు, మనకి 3 అవస్థలు ఉన్నాయి. జాగృత అవస్థ, స్వప్నావస్థ, సుషుప్త అవస్థ అని 3 అవస్థలు ఉంటాయి. అంటే మనకి శరీరం ఉంది, మనస్సు ఉంది, ఆత్మ ఉంది. సో శరీరం పగలంతా కూడా శరీరంతో పనిచేస్తాము, నైట్ పడుకున్నప్పుడు శరీరానికి విశ్రాంతి ఇస్తాము. మనస్సు పనిచేస్తూనే ఉంటుంది కొంత గంట 2 గంటల వరకు. ఆ పని చేసేటప్పుడు మనకి స్వప్నాలు వస్తూ ఉంటాయి, కళలు వస్తూ ఉంటాయి. దాన్ని స్వప్న అవస్థ అన్నాం. ఈ 3 ఉన్నప్పుడు జాగృత అవస్థ అన్నాం. కొంత సమయం గడిచిన తర్వాత ఎర్లీ మార్నింగ్ 3 o'clock 4 o'clock ఏమీ తెలియని స్థితిలో నిద్రపోతాం. అంటే పొద్దునే లెగిసినప్పుడు అడుగుతాం, ఎలా నిద్రపోయామంటే, ఏమోనండి 3 4 అస్సలు నాకు ఏమీ తెలియలేదు, గాఢ నిద్రపోయాను, ఏమీ తెలియని స్థితిలో నిద్రపోయాను అంటాడు. అంటే ఆ తెలియని స్థితిలోనే మనకి మనస్సు ఉండదు, శరీరం ఉండదు, శరీరం ఉంటుంది, మనస్సు ఉండదు. మనస్సు లేని స్థితిలో మనకి విశ్వం నుంచి కాస్మిక్ ఎనర్జీ వస్తుంది. మన తలపై భాగాన బ్రహ్మరంధం సూదిమనంత ఉంటుంది. దాని నుంచి మనం విశ్వశక్తిని మనస్సు శూన్యంగా ఉన్నప్పుడే వస్తుంది. లేకపోతే మనస్సు పనిచేస్తున్నప్పుడు మన విశ్వశక్తిని తక్కువగా తీసుకుంటాం. ఎప్పుడైతే మనస్సు లేదో అబండెంట్గా కాస్మిక్ ఎనర్జీని మనం తీసుకోవడం జరుగుతుంది. కంప్లీట్ నర్వస్ సిస్టమ్ 72,000 నర్వస్ నాడీ మండల వ్యవస్థ, దానికి అబండెంట్ ఎనర్జీ వెళ్తుంది. వెళ్ళినప్పుడు నర్వస్లో ఉన్నటువంటి బ్లాక్స్ ఏమైనా ఉంటే క్లెన్సింగ్ జరిగిపోతుంది. సో మనం ధ్యానంలో ఈ ఆలోచనలు వస్తున్నాయి. ఏం చేయాలి మనం అంటే, మనం ఏం చేస్తాం తెలియకుండా, మన ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తున్నాడు అంటే ఇంట్లో మన లేడీస్ ఏం చేస్తారు, అమ్మో గెస్ట్ వస్తుంటే బెడ్రూమ్ నీట్గా ఉందా, ఇవాళ కూరగాయలు ఏం చేయాలి, స్వీట్ చేయాలా, ఇంకోటి చేయాలా, ఒక 10 ఆలోచనలు దానికి యాడ్ చేస్తాం. ఓకే వస్తున్నారు, వస్తే మనతో పాటు చక్కగా మనం కలిసి భోంచేస్తాం అనుకుంటే ఏమీ ఉండదు. సో ఎప్పుడైతే ఒక ఆలోచనకి ఎడిషనల్ ఎనర్జీ ఇస్తామో ఆ ఆలోచన ఇంకా పటిష్టం అవుతుంది. కానీ వచ్చే ఆలోచనల్ని మనం ఎక్కువ పట్టించుకోలేదు. అప్పుడు ఏం చేస్తుంది, వచ్చిన ఆలోచన వీడు నన్ను పట్టించుకోవట్లేదు, నేనెందుకు ఇక్కడ ఉండాలని చెప్పేసి వస్తుంది, వెళ్ళిపోతుంది. మన గెస్ట్ కూడా రాగానే పంచపక్ష ప్రమాణాలు పెట్టామనుకోండి, ఆహా ఇక్కడ చాలా బాగుంది అని తెస్టేసి కూర్చుంటాడు, నాలోనే కదలడు. వచ్చిన మనతో పాటు ఏదో పచ్చడో ఏదో పేసి పెట్టామనుకోండి, పెద్ద నాకు స్పెషల్ ట్రీట్మెంట్ ఏం లేదు, నేను వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళిపోతాడు. ఆలోచనలు కూడా అంతే. మన ధ్యానంలో ఉన్నప్పుడు దానికి ఎటువంటి ఇంపార్టెన్స్ ఇవ్వద్దు, దాని వెనక మనం పరిగెత్తద్దు. అప్పుడు ఏమవుతుంది, ఇవాళ 100 ఆలోచనలు రావచ్చు, రేపు 50 వస్తాయి, ఎల్లుండి 25 వస్తాయి, అలా క్రమక్రమంగా తగ్గిపోతూ ఉంటాయి. ఎప్పుడైతే మనం దానికి ఎనర్జీ ఇవ్వమో ఆలోచనలు తగ్గిపోతాయి. మనం గంట సేపు కూర్చున్నా కానీ కొన్ని ఫ్యూ సెకండ్స్ శూన్య స్థితికి వెళ్ళిపోతాం. అంటే ఆలోచన లేని స్థితి, ఆలోచన రహిత స్థితికి మనం చేరుకుంటాం. అప్పుడే విశ్వంలో ఉన్నటువంటి ఆ కాస్మిక్ ఎనర్జీ అబండెంట్గా తీసుకోవడం జరుగుతుంది. అప్పుడు మనకి శరీరాన్ని ప్రప్రదంగా మనకి ధ్యానంలో లభ్యమయ్యేది శారీరక పరమైనటువంటి ఆరోగ్యం. సో ఈ ఆలోచనలు మనం రాకుండా చేయాలంటే దానికి ఎటువంటి ఎడిషనల్ ఎనర్జీ మనం ఇవ్వకుండా ధ్యానంలో కూర్చోవడమే. ఓకే, మీరు కన్విన్స్ అయ్యారా? ఇంకేమన్నా దాని మీద వారికి ఇవ్వండి, వారు చెప్పండి వరుసనే అందరూ ఒకే ప్రశ్నకి అందరూ డిఫరెంట్ యాంగిల్. అదే జ్ఞాన సభ. అంతే. ఓకే, కాన్సెప్ట్ అదిరింది, మీ ప్రశ్న అదిరింది. సో ఆ ఆలోచనల్ని ఎలా అధిగమించాలని అడిగినప్పుడు మీకు ధ్యానంలో ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి అనేది మొట్టమొదటి పాయింట్. దేనికి సంబంధించిన ఆలోచనలు వస్తున్నాయి? ప్రాపంచిక జీవితానికి సంబంధించిన ఆలోచనలు వస్తున్నాయా? ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించిన ఆలోచనలు వస్తున్నాయా? లేకపోతే ప్రాపంచిక జీవితంలో మీ వృత్తిపరమైనటువంటి ఆలోచనలు వస్తున్నాయా? వ్యాపారపరమైన ఆలోచనలు వస్తున్నాయా? ఉద్యోగపరమైన ఆలోచనలు వస్తున్నాయా? గతానికి సంబంధించిన ఆలోచనలు వస్తున్నాయా అనేది ఒక ప్రశ్న. వీటిని మనం ఒకసారి చెక్ చేసుకోవాలి, దేనికి సంబంధించిన ఆలోచనలు వస్తున్నాయి. సో దానికి సంబంధించిన ఆలోచనలు వచ్చినప్పుడు ఏం చేయాలంటే, మనం ధ్యానం చేయడం ఒకటే కాకుండా మనం ఎప్పుడైతే నాలెడ్జ్ అనేది పెరుగుతుందో, మన జ్ఞానం డెవలప్ అవుతుంటుందో ఆలోచనలు అనేవి తగ్గుతూ ఉంటాయి. ఆ జ్ఞానం పెరగాలంటే మనం ఏం చేయాలి? మనకి స్వాధ్యాయం ఉంది, సజ్జన సాంగత్యం. ఈ సజ్జన సాంగత్యం ద్వారా వింటున్నప్పుడు, ఇలాంటి క్లాసులు వింటున్నప్పుడు కొన్ని ఆ జ్ఞానాన్ని మనం కూడా తీసుకోవడం వల్ల కొన్ని ఆలోచనలు డిజాల్వ్ అయిపోతాయి, మనకు వచ్చే ఆలోచనలు కొన్ని తగ్గిపోతుంటాయి. రెండవది, మన చక్కటి పుస్తకాలు ఎన్నో ఉన్నాయి, ఎన్నో మన పిరమిడ్ సొసైటీలే కానివ్వండి,
ఇంకా ఎంతోమంది మహానుభావులు రాసిన పుస్తకాలు ఉన్నాయి, అవి కానివ్వండి. అవి చదువుతున్నప్పుడు ఆ జ్ఞానమే మీలో తిరుగుతూ మీకు సంబంధించిన ఈ యొక్క మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఆలోచనలు ఏదైతే ఉన్నాయో అవి పూర్తిగా అంతరించిపోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో నా ఉద్దేశం ఏంటంటే ధ్యానం ఒకటే కాకుండా ఇలాంటి సజ్జన సాంగత్యము ప్లస్ చక్కటి పుస్తక పఠనం ఇవి చదువుతున్నప్పుడు మనం ఏ బంధంలో ఇరుక్కుపోతున్నాం, మనం ఏ ఆలోచనలు మనల్ని ఇబ్బంది పెడుతోంది, దాని నుంచి మనం డిటాచ్మెంట్ ఎలా అవ్వాలి అనే దగ్గర మనకి ఒక క్లారిటీ వచ్చినప్పుడు ఆలోచనలు ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. ఓకేనండి, థ్యాంక్ యూ. సో మనం ఇందాక అన్నట్టు మనసు అనేది ఇప్పుడు మనం వింటూనే ఉంటాము, కానీ ఒక్క సెకండ్లోనే ఎక్కడికో వెళ్ళిపోతుంది అది. మళ్ళీ మనకి అరే శ్వాస మీద ధ్యాస పెట్టాలి కదా, మనసు ఎక్కడికో పోతుంది మళ్ళీ అనుకున్నప్పుడు మనసు మళ్ళీ విశ్వాసం మీదకి వస్తుంది. ఇలా వెళ్తుంది వస్తుంది వెళ్తుంది వస్తుంది. ఈ ప్రక్రియలో ఏమవుతుంది, తన ఐడెంటిటీ అనేది కోల్పోయి శ్వాసలో లీనమైపోతుంది. ఆ లీనమైపోయినప్పుడే మనకి ఈ ఆలోచనలన్నీ లేకుండా పోతే ధ్యానం అద్భుతంగా కుదురుతుంది. అది కూడా కొన్ని సెకండ్లు ఎంత సాధన చేసుకుంటాం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు. ఎంత సాధన చేస్తే ఆ ఆలోచన స్థితి మన అప్పుడు యోగీశ్వరులు అంతా కూడా అలాగే మొత్తం అడవుల్లో కూర్చొని తపస్సు చేసేవాళ్ళు, అంటే వీటన్నిటిని అధిగమించేవాళ్ళు. ఓకే సార్, మీరు ఎన్నాళ్ళ నుంచి ధ్యానం చేస్తున్నారు సార్? మన ఈ పిఎంసి మన దీంట్లో పిరమిడ్ దాంట్లోకి రాకముందు 7 సంవత్సరాల నుంచి నాకు పరిచయం ఉంది, కానీ సీరియస్గా లేదు. 6 సంవత్సరాల నుంచి దీంట్లోకి వచ్చానండి. అసలు 5 నిమిషాలు కూడా కూర్చునేవాడు కాదు, కూర్చోడానికి అవకాశం లేదు. అంత స్పీడ్గా ఉండటం అంత బిజినెస్. నేను వ్యాపారస్తుడిని, రకరకాలైనటువంటి సమస్యలు రకరకాలైనటువంటి ట్రాన్సాక్షన్స్ అన్నీ ఫేస్ చేస్తూ ఉండేవాడిని. అందుకని నాకు అసలు 5 నిమిషాలు కూడా కూర్చోవడం కుదిరేది కాదు. ఇప్పటికీ అంతేనా? లేదు, ఇప్పుడు నేను 1 అవర్ కూర్చుంటాను. అలాగే ఇప్పుడు 3-4 2-3 నెలల నుంచి అయితే 2 గంటలు 3 గంటలు కూడా కూర్చోగలుగుతున్నాను. అయితే ఈ 2-3 గంటల ఆలోచనలు వస్తూనే ఉన్నాయా? కూర్చున్న తర్వాత ఎంతసేపటికి ఆగుతున్నాయి? కొంచెంసేపు వస్తాయండి, కొంచెంసేపు వస్తాయి. తర్వాత నిదానంగా అయిపోతాయి. ఓకే, రైట్. మనం అంతా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, రోజు కొత్తగా వాళ్ళైనా పాత వాళ్ళైనా సరే, నేను రోజు గంటసేపు ధ్యానం చేస్తాను సార్, లేకపోతే రోజు 2 గంటలు 4 గంటలు ధ్యానం చేస్తాను అని చెప్పి అంటారు. ధ్యానంలో ఎంతసేపు కూర్చోగలుగుతున్నావు అనుకున్నప్పుడు ఒక పద్ధతి అది. నువ్వు 2 గంటలు కూర్చుంటున్నావా 4 గంటలు కూర్చుంటావా అని ఒక పార్ట్ అవుద్ది. నిజానికి యోగ స్థితి అని అంటాం. యోగ స్థితి అని అంటే ఒకప్పుడు పతంజలి మహర్షి చెప్పిన, ఒకప్పుడు బుద్ధుడు చెప్పిన, వాళ్ళ పత్రికారు చెప్పిన, మనం చెప్పిన యోగ స్థితి అని అంటే ఏమిటంటే ఆలోచన రహితమైన స్థితి. ఏ ఆలోచన లేనటువంటి స్థితి ఏదైతే ఉన్నదో, ఆ శూన్య స్థితి ఏదైతే ఉందో అది నిజమైన యోగ స్థితి. మనం గంట కూర్చున్నా 2 గంటలు కూర్చున్నా యోగ స్థితిలో ఎంతసేపు ఉన్నాం అన్నది అయితే మెయిన్ ఇంపార్టెంట్ అవుతుంది. ఒక పార్ట్ అది ప్రాక్టీస్ చేయాలి. అభ్యాసం చేయగా అసాధ్యమైనది ఏదీ లేదు, ప్రతీదీ సుసాధ్యమే. కాబట్టి కొత్తగా ఉన్నప్పుడు అరగంట సేపు ఆలోచన రావచ్చు, పాత వాళ్ళకైతే పావుగంట సేపు ఆలోచన రావచ్చు. అసలు ఆలోచన రాకుండా ఎవరో ఉండరు. నువ్వు 10 ఏళ్ళ నుంచి చేసినా 20 ఏళ్ళ నుంచి కూర్చున్నా 10 నిమిషాలు ధ్యానంలో కూర్చున్నప్పుడు ఏదో ఒకటి. ఎందుకంటే మానవుడు సంఘజీవి. సంసారంలో ప్రతి ఇంటికి ఇంటింటి రామాయణం అని, ప్రతి ఇంటికి ఏదో సమస్యలు రామాయణం ఉంటూనే ఉంటుంది. అందువల్ల కూర్చున్నప్పుడు ఆలోచన రావటం అనేది సామాన్యం. అయితే కొంతమంది 10 నిమిషాల్లోనే ఆలోచన రహితమైన స్థితి వస్తుంది, కొంతమంది అరగంట పట్టచ్చు, కొంతమంది గంట సేపు కూర్చున్నా కుదరదు. ధ్యానం కూడా మూర్ఖంగా చేయొద్దు. మరీ అస్సలు ఆలోచనతోటి అంతరాయం బాగా ఎక్కువైపోతుంది. లేచిపోండి, ఒక మంచినీళ్ళు తాగి కాసేపు అట్టడి తిరిగి వచ్చేసి మళ్ళీ కూర్చోండి. టెక్నిక్స్ ఇవన్నీ. లేదు, మంచి భగవద్గీత పుస్తకం తీసుకోండి, కాసేపు చదవండి, తర్వాత వచ్చి అప్పుడు కూర్చోండి. మైండ్ ఏముందంటే డైవర్ట్ అయిపోతుంది. డైవర్ట్ అయిపోయినప్పుడు సమస్య నుంచి బయటకు వస్తాం కాబట్టి ఆ యోగ స్థితి తొందరగా ప్రాప్తిస్తుంది మనకి. అర్థమైందా? ఇప్పుడు మిత్రులు చెప్పినట్టుగానే ఆలోచనలు ఎటువంటి ఆలోచనలు వస్తాయి అంటే, మీరు పాతపడిపోయి 5 ఏళ్ళు 10 ఏళ్ళు సాధన అయిపోయిన తర్వాత 10 ఏళ్ళ నుంచి సాధన చేస్తున్నాం కదా, అయినా ఆలోచన ఎందుకు వస్తుంది అనుకున్నప్పుడు, యోగస్థితి రావటం లేదు అని అనుకోగలిగినప్పుడు, అప్పుడు మనం గమనించాల్సింది ఏమిటంటే,
ఎటువంటి ఆలోచనలు వస్తున్నాయి. అప్పుడు ఆలోచన మీద కూడా నిఘా పెట్టవచ్చు. ఎటువంటి ఆలోచనలు వస్తున్నాయి, మీకు వచ్చే ప్రతి ఆలోచన లోక కళ్యాణం కోసం ధ్యానం చెప్పాలి అనే ఆలోచన ఎక్కువ వస్తుంది అనుకోండి, అదో పద్ధతి. పిరమిడ్ కట్టాలి అనే ఆలోచన వస్తుంది, అదో పద్ధతి. ఇట్లా మంచి బుక్స్ చదవాలి, అదొక పద్ధతి. అంటే మన ఆత్మ పురోగమనం కోసం మన పర్పస్ ఆఫ్ లైఫ్ ఏదైతే ఉన్నదో దానికి సంబంధించిన ఆలోచనలు వస్తుంటాయి. అర్థమైందా? ఇక్కడ ఆలోచన రహితమైన స్థితి యోగ స్థితి అనుకున్నప్పుడు యోగత్వంలో మళ్ళీ 2 స్థితులు వస్తాయి. ఒకటి సమాధి అని అంటాం. సమాధి అంటే ఏమిటి? యోగత్వంలో ఉన్నప్పుడు సమాధి స్థితి అని అంటాం. సమాధి అన్నప్పుడు కూడా సవికల్ప నిర్వికల్ప 2 రకాలు ఉంటాయి. సవికల్ప సమాధి అన్నప్పుడు ఏంటంటే ధ్యానంలోనే కూర్చుంటాం, అరగంట అయినా గంట అయినా. మనకి పైనుంచి అందాల్సినటువంటి మన ఆత్మ పూర్వగమనానికి ఎటువంటి ఆలోచనలు కావాలో పైనున్న మాస్టర్ దగ్గర నుంచి అటువంటి సమాధానాలు అందుకుంటుంటాం మనం. దాన్ని సవికల్ప సమాధి అని అంటాం. లేదు నాకు పైనుంచి ఎవరితోటి ఏం ప్రమేయం లేదు, యోగ స్థితిలో ఉంటే చాలు అనుకోగలిగినప్పుడు నిర్వికల్ప సమాధి అంటాం. నిర్వికల్ప అంటే ఎటువంటి వికల్పాలు లేనటువంటి సమాధి. ఆ సమాధికి వెళ్ళిపోయినప్పుడు మీరు గంట కూర్చో 4 గంటలు కూర్చో మహానుభావులు సంవత్సరాల తరబడి కూర్చున్నారంటే వాళ్ళంతా నిర్వికల్ప సమాధిలో ఉండిపోతారు. వాళ్ళకి కాలం కూడా స్తంభించిపోతుంది. అప్పుడు అది నిజమైనటువంటి యోగ స్థితి అంటే అది. అర్థమైందా? ఇక సవికల్ప అన్నప్పుడు మన జీవన యానం కోసం, మన పర్పస్ ఆఫ్ లైఫ్ కోసం, భూమి మీద మనం దేనికి వచ్చామో ఆ పర్పస్ మనం తెలియజేయడం కోసం ఎటువంటి సమాధానాలు కావాలో అటువంటి సమాధానాలు అందుకోబడుతుంటాయి. దాన్ని సవికల్ప సమాధి అని అంటాం. అది కూడా ధ్యానంలో ఒక భాగమే. అప్పుడు ఆలోచన మీద మనం నిఘా పెట్టినప్పుడు ఆ ప్రకారంగా మనం వెళ్ళిపోతుంటాం ముందుకు. అందుకనే ధ్యానం అయిపోయిన తర్వాత వెంటనే మర్చిపోకుండా ఎన్ని పేపర్ మీద పెట్టుకుంటే మనకు అందిన సమాధానాలన్నీ కూడా మళ్ళీ కార్యాచరణలో పెట్టుకోవటానికి సవికల్ప సమాధి ఉపయోగపడుతుంది. అంత లోతుగా ఉంటుంది. ప్రశ్న చిన్నదే కానీ తీగలా అయితే డొంకంతగా అదినట్టుగా అది మనం దేనికోసం కూర్చున్నాం ఏమిటనేది వస్తుంది. ఇకపోతే ఇప్పుడు ఇంటింటి రామాయణం అన్నట్టుగా ప్రతి ఇంటికి ఒక రామాయణం ఉంటుంది కాబట్టి అసలు ధ్యానం దేనికోసం చేయాలి? కేవలం సమస్య నుంచి బయటపడటానికి అని చెప్పి అనుకున్నప్పుడు మన మైండ్ అంతా సమస్య నుంచి ఎలా బయటపడాలన్న దాని మీద ప్రయాణం చేస్తుంటుంది. నిజానికి ధ్యానం చేయాలి అంటే మహానుభావులు ఎందుకు చెప్తారంటే ముందు ఏదో ఒక విధంగా రాని లోపలికి కొన్నాళ్ళు కూర్చుంటే వాళ్ళే అలవాటు పడతారు. ముందు సమస్యలు అనుకుంటాం, సమస్యలు తీరిపోతాయి. తర్వాత ఏమిటి అనుకున్నప్పుడు వాళ్ళే ఎదుగుదల వస్తుందని చెప్పని అందరూ చెప్తాం. కానీ నిజానికి ధ్యానం దేనికి చేయాలంటే కేవలం ధ్యానం కోసం మాత్రమే ధ్యానం చేయాలి. రైట్ వే. అర్థమైందా? ఆధ్యాత్మిక ఒరవడిలో నేను బాగా ఎదగాలి అని చెప్పి అనుకునే వాళ్ళు ఎవరైనా సరే కేవలం ధ్యానం కోసం మాత్రమే ధ్యానం చేయండి. వేరే ఎటువంటి కోరికలతో నిమిత్తం లేదు. ఏ కోరిక వద్దు మీకు, కేవలం ధ్యానం కోసం ధ్యానం. అంటే నా గమనికలో సందర్భం వచ్చింది కాబట్టి టైం ఉంది కాబట్టి చెప్తున్నా. నా గమనికలో సోకాల్డ్ ఇప్పుడున్నటువంటి ఆధ్యాత్మికవాదుల కంటే ఒక విధంగా నాస్తికులు వేరేట్లు బెటర్ ఏమో అనుకుంటాను నేను. నాస్తికులు వేరేట్లు బెటర్ అనుకుంటా. ఎందుకంటే నాస్తికుడు దేవుడు లేడు, దెయ్యం లేదు, పోరా నేనే అంటుంటాడు. అవునా కాదా? అంటే దేవుడు అనేవాడు ఎవరు లేడని వాళ్ళ ఉద్దేశం. అంటే వాడి మీద వాడికి పరిపూర్ణమైన విశ్వాసం ఉంది. నేను ఏమైనా సాధించగలను, నేను ఏ పని అయినా చేయగలను, అంటే నేను పని చేస్తేనే ఫలితం వస్తుంది, పని ఏమి లేకపోతే ఫలితం రాదు. ఇది నాస్తికుడి యొక్క ఆలోచన. అంటే వాడి మీద వాడికి పరిపూర్ణమైన విశ్వాసం ఉంది. సోకాళ్ళు ఇప్పుడున్నటువంటి ప్రపంచంలో చూస్తుంటే గుళ్ళోకి వెళ్ళి దండాలు పెట్టే ప్రతి ఒక్కళ్ళలో 99 మంది కోరికలతో గుడికి వెళ్ళటం తప్ప దైవత్వం అంటే ఏమిటో తెలుసుకోవాలనే జిజ్ఞాస 100కి 1 ఉంటే ఎక్కువ. మీరు గమనించుకోండి కావాలంటే ఆత్మ పరిశీలనలో. అర్థమైందా? అంటే మన కోరికంతా అంటే మన మీద మనకే పూర్తి నమ్మకం లేదు. గుళ్ళోకి వెళ్ళి దండం పెడితే దేవతలు వచ్చి మన కోరికలు తీర్చేస్తారని అదొక పెద్ద భ్రమ. అటు దైవత్వం మీద పూర్తిగా లేదు, మన మీద మనకే లేదు. అంటే రెంటికి చేట రేవడంటే ఇది. అర్థమైందా? రెంటికి చేట రేవడిగా ఎలా ఉండకూడదు. ఉంటే మీ మీద మీకు పరిపూర్ణ విశ్వాసం కావాలి. లేదు దైవత్వం అంటే ఏంటో తెలియాలి, గురువు దగ్గరికి ఎందుకు వచ్చాము, ఆధ్యాత్మిక చింతనలో ఎదగాలి అనే సంకల్పం మీకు నిజంగా ఉంటే కేవలం ధ్యానం కోసం మాత్రం ధ్యానం చేయండి. అప్పుడు సరిపోతుంది. అర్థమైందా? అది పరిస్థితి. అప్పుడు మీ ఆత్మ పురోగమనం ఏంటో, ఏ పర్పస్తో మీరు భూమి మీదకి వచ్చారో మీ పర్పస్ మీకు తెలియజేయబడుతుంది. అర్థమైందా? ఎందుకంటే ఇవన్నీ కార్యాచరణలో మేము అనుభవించాం కాబట్టి మీకు చెప్తున్నా. నేను పత్రికా దగ్గరికి ఎందుకు వెళ్ళానంటే ఆర్థిక సమస్యలతో వెళ్ళాల, అనారోగ్యంతో వెళ్ళాల. ప్రవచనకర్తలంతా నేను అనబడే దేహం కాదు ఆత్మ పదార్థం అని చెప్తుంటారు. నిజానికి ఆత్మానుభూతి చెందితే మన ఆలోచనలు ఎలా ఉంటాయి, జీవించే జీవిత విధానం ఎలా ఉంటే తెలుసుకోవాలని నేను వెళ్ళాను. అంత బలమైన సంకల్పం ఉంది కాబట్టి నాకు దాదాపు 5-6 నెలలకే నాకు కావాల్సిన ఆత్మానుభూతి నేను పొందటం, తర్వాత నా పర్పస్ ఆఫ్ లైఫ్ ఏమిటో నాకు తెలియబట్టడం, నా పర్పస్ ఫుల్ఫిల్ చేసుకోవటంలో ఇంత ఆరోగ్యంగా ఆనందంగా మేము ముందుకు రాగలిగాం. అది ఫోకస్ ఉండాలి, బలమైనటువంటి సంకల్పం కావాలి. సాధించలేదని అంటలేదు, ప్రతిదీ అసాధ్యమే. భారతదేశం వేదభూమి, వేదాలన్నీ కూడా అహం బ్రహ్మస్మి అని చెప్తున్నాయి. నేనే బ్రహ్మానై ఉన్నానని చెప్పని అంటాం.
ఎప్పటి కలుగుతుంది మనకు అది? ఎప్పటి వరకు దేహవత్తి జీవిస్తున్నాం, ఆత్మహత్య జీవించే స్థాయికి ఎదగాలి. అలా ఎదగాలంటే కేవలం ధ్యానం కోసం ధ్యానం చేయగలిగితేనే ఆ స్థితికి వెళతాను తప్ప ఏ మాత్రం కోరికల కోసం మన ధ్యానంలో కూర్చున్నా కోరికలు తీర్చుకోవటానికి మన ఎనర్జీస్ అన్నీ వెళ్ళిపోతాయి. అర్థమైందా? అది పరిస్థితి, అది గమనించండి అంతే. ఓకేనా? రైట్. నిర్వికల్ప సమాధి అంటే ఏమిటండి? నిర్వికల్ప సమాధి అని అంటే చెప్పాను కదమ్మా, యోగ స్థితి అని అంటే ఆలోచన రహితమైన స్థితి. అంటే ఏ ఆలోచనలు లేనప్పుడు మైండ్ శూన్యం అయిపోతుంది. అర్థమైందా? ఆ మైండ్ శూన్యం అయిపోయినప్పుడు దాన్ని యోగ స్థితి అని చెప్పి అంటాం. అందుకే పతంజలి వారు ఏం చెప్పారంటే యోగ చిత్త వృత్తి నిరోధ అన్నారు. పతంజలి మహర్షి చెప్పింది అంటే నీ చిత్తంలో ఆలోచనలు ఏమీ లేనప్పుడు ఆ శూన్య స్థితి ఏదైతే ఉందో అది మాత్రమే యోగ స్థితి. అది చెప్పింది. అయితే యోగ స్థితి ప్రాప్తించిన తర్వాత మన ఆత్మ పురోగమనంలో ఎదుగుతున్న కొద్దీ అప్పుడు ఈ సమాధి అనే స్టేజ్ వస్తుంది. ఈ చాలామంది సమాధి స్థితిలో ఉన్నాము అంటాం. బట్ సమాధిలో 2 రకాలు అనుకున్నాం కదా. సవికల్ప సమాధి అని అంటే నా పర్పస్ ఆఫ్ లైఫ్ని తెలియజేసినప్పుడు నా కార్యాచరణలో ఎలా ముందుకు వెళ్ళాలి అనే దానికి పైనున్న మహాభావులు నన్ను గైడ్ చేస్తారు. ఎందుకంటే దేహవత్త జీవించేటప్పుడు ఒక ప్రణాళిక ఎలా అయితే ఉంటుందో ఈ శరీరం తీసుకోకుండా పైలోకంలో మనం ఉన్నప్పుడు కూడా ఒక ఆత్మ ప్రణాళిక అంటే ఒకటి ఉంటుంది. అంటే భూమి మీద నేను ఎందుకు వెళ్తున్నాను, గతంలో 200 జన్మలు అయిపోయినాయి, ఎటువంటి అనుభవాలు నాకు ఇంకా దక్కలేదు, ఇప్పుడు ఈ జన్మలో నేను ఎటువంటి అనుభవాలు పొందాలి అనేది ఒక ప్రణాళిక ప్రకారం అన్నీ చూసుకుంటాం. ఏవైతే మిగిలిపోయినాయో మన కోరికలు వాటిని ఈ జన్మలో పొందాలనుకుంటాం. ఆ ప్రణాళిక వేసుకుని భూమి మీదకి వస్తాం. అందుకని ఎప్పుడైతే మన కోరికలు పక్కన పెట్టి ధ్యానం కోసం ధ్యానం చేశామో ఆత్మ ప్రణాళికలు ఏదైతే ఉండదో ఆ సన్నివేశాలన్నీ మన జీవితంలోకి వచ్చేస్తాయి, మన కోరక్కర్లాపు. అర్థమైందా? అలా వచ్చినప్పుడు కార్యాచరణలో ఎలా ముందుకు వెళ్ళాలన్నప్పుడు కూడా పైన మహానుభావులు మనకి సమాధానాలు అందిస్తుంటారు. అందుకుంటూ ఉన్నప్పుడు మనకు అదే నాకు మెసేజ్ వచ్చిందండి అని అంటుంటారు చాలామంది. మెసేజ్ ఎందుకు వస్తుంది? పైవాడి దగ్గర నుంచి మనకు అందుతుంది. అందువల్ల దాన్ని సవికల్ప సమాధి అంటే సమాధానాలు అందుకున్నటువంటి స్థితి. ఇక నిర్వికల్ప అంటే ఏమిటంటే ఇంక నేను చేయవలసింది ఏమీ లేదు, నా తపస్సులో ఉంటే చాలు. హిమాలయాల్లో 100 సంవత్సరాలు కూర్చుంటున్నారంటే వాళ్ళంతా నిర్వికల్ప సమాధి అంటే ఎటువంటి వికల్పాలు లేనటువంటి స్థితి. ఇంకా ఆ స్థితిలోకి ఉన్నప్పుడు మనం రాయిలో వేసిపోతాం అంతే. కాలం కూడా స్తంభించిపోతుంది అక్కడ. అర్థమైందా? అది నిర్వికల్ప సమాధి. ఈ రెండిట్లో ఎవరికి ఏది కావాలన్నది మన పర్పస్ ఆఫ్ లైఫ్ ఏదైతే ఉన్నదో దాన్ని బట్టి ఇవన్నీ మనకి ప్రాప్తిస్తుంటాయి. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, శివశంకర్ గారు చాలా అద్భుతమైన ప్రశ్న ఇచ్చారండి. సహజంగా పైకి అందరూ గంభీరంగా చెప్పుకుంటాగా నేను ధ్యానం చేస్తున్నానండి. వాస్తవానికి శివశంకర్ గారు అడిగినటువంటి ప్రశ్న అందరిలోనూ మెదులుతుంది. ధ్యానం యొక్క ఉపయోగాలు, ధ్యానం వల్ల లాభాలు ఇవన్నీ చాలా వింటుంటాం. మరి అందరం కూడా ధ్యానం చేయాలనే ఆసక్తి ఆలోచనతో ధ్యానం చేయడానికి కూర్చుంటాం. కానీ 100కి 90 మంది కొత్త వారికి ఈ ధ్యానం ఎలా చేయాలో కూడా కన్ఫ్యూజ్లో ఉంటా ఉంటారు. సహజంగా పిరమిడ్ సొసైటీలో చెప్పేది ఏంటి? ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని సింపుల్గా చెప్పేస్తుంటారు. శ్వాస మీద ధ్యాసే ధ్యానం అంటే వాస్తవానికి శ్వాస మీద ధ్యాస ధ్యానం కాదండి. ధ్యానానికి అది ఒక మార్గం. ఇప్పుడు మామూలుగా ఒక ప్రేరణ కావాలి ఏదో ఒకటి. ఇప్పుడు మనం హైదరాబాద్ వెళ్ళాలి అంటే రకరకాల వాహనాలు కావచ్చు. ఒకడు కారులో వెళ్తాడు, ఒకడు బస్సులో వెళ్తాడు, ఒక ట్రైన్లో వెళ్తాడు, ఒకడు ఫ్లైట్లో వెళ్తాడు. ఎలా వెళ్ళినా అక్కడికి ఎంత త్వరగా చేరుకున్నాం, సురక్షితంగా చేరుకున్నాం అనేది ముఖ్యం. అది రైల్లో ప్రయాణం చేసేవాడికి రైటా లేకపోతే కారులో చేసేవాడు తప్ప అంటే ఇక్కడ తప్పు ఒప్పులు కాదు. ఎంత ఫాస్ట్గా ఎంత సురక్షితంగా అక్కడికి చేరామనేదే ముఖ్యం. అలాగే ఈ ధ్యానం అంటే ముందు దానికి ఒక ధారణ కావాలి, ఏదో ఒక ఆలంబన. ఇప్పుడు మనస్సు అనేది ఒక ఆలోచనల పుట్ట. మనసుకున్న చిత్రం ఏంటంటే, ఓ మనసా నువ్వు ఎక్కడికి వెళ్తూ నా దగ్గర కూర్చోంటే కూర్చుంటుందా? మనసును కోతితో పోల్చారు. కోతి ఒకసారి కూర్చోమంటే కూర్చోదు. అట్లాగే మనసు కూడా ఒక ఆలోచనల పుట్ట. దీన్ని కంట్రోల్ చేయాలంటే దానికి ఏదో ఒక రకమైనటువంటి ఒక ఆలంబన కావాలి. ఇప్పుడు చూడండి, ఒక పసిబిడ్డ ఉయ్యల్లో పడుకోబెట్టిన పసిబిడ్డ గుక్కబట్టి ఏడుస్తూ ఉంటుంది. తల్లి పని చేసుకోవడానికి ఆటంకం కలుగుద్ది. అప్పుడు ఏం చేస్తుంది? వెనకటి రోజుల్లో మనకు తెలుసు,
తల్లి ఆ ఉయ్యల్లో పడుకున్న బిడ్డకి పైన ఒక గిలక్కాయ ఒక బొమ్మను ఏలాడగట్టేసినప్పుడు గుక్కబెట్టి ఏడ్చేటువంటి ఆ బిడ్డ ఎప్పుడైతే ఆ బొమ్మను చూడంగానే ఆసక్తిగా దానికే చూస్తూ ఉండదు, ఏడుపు మానేసింది. అవునా? అట్లాగే ఈ పరుగులు పెట్టే మనసును కూడా ఒక చాట కంట్రోల్ పెట్టాలంటే దానికి కూడా ఏదో ఒక రకమైనటువంటి ఒక ఆలంబన కావాలి. ఐడియల్గా ఓ మనసా ఇక్కడే కూర్చో అంటే అది కూర్చోదు. అందుకని మనం ఆలోచనని అటు ఇటు పక్కన ఏదో ఒక దాని మీద కేంద్రీకరించమంటారు. సరే, దానికి ఆధ్యాత్మిక సంస్థలు ఒక్కొక్కళ్ళేమో కొవ్వొత్తి ఇంకా చూడమంటారు, ఒక్కొక్కరు ఇష్టదైవాన్ని ప్రార్థించుకోమంటారు, ఒకరు మంత్రాన్ని చేపించమంటారు, రకరకాలు చెప్తుంటారు. మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో పత్రిజీ మనం చెప్పింది ఏంటంటే శ్వాసను గమనించు నాయన, శ్వాసధారణ చేయి, శ్వాసతో అనుసంధానం కావించు అంటాడు. అది చాలా ఈజీ మార్గం అని చెప్పి మరి అందరికీ తెలిసినటువంటి విషయమే. సో కాబట్టి శ్వాసతోటి అనుసంధానం చేసి శ్వాస మీద ధ్యాస, ఆ శ్వాసను గమనిస్తూ 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 క్రమేణా కంటిన్యూ చేసిన తర్వాత కొన్ని రోజులకి ఆ స్టిక్-ఆన్ అయిపోతుంది. ఒకే దాని మీద స్టిక్-ఆన్ అయిపోయినప్పుడు అంటే శ్వాస అనేది ధారణ, ఆ ధారణ చేయగా ఇక ధ్యాన స్థితి, ఆలోచన స్థితికి వస్తుంది. ఆ ధ్యాన స్థితి ఇంకా కంటిన్యూ చేసినప్పుడు అప్పుడు సమాధి స్థితికి వస్తుంది. అది వేరే సమాధి స్థితి అందుకోవాలంటే ఆషామాష వ్యవహారం కాదు అది. సో కాబట్టి నాకు తెలిసి ఈ శ్వాస మీద ధ్యాసలో 3 ఫండమెంటల్స్గా 3 విషయాలు మనం గమనించాలి. ఒకటి, కళ్ళు మూయంగానే మనంతరికి మనం ఆలోచనలు క్రియేట్ చేసుకుంటాం. ఏదో ఒక ఆలోచన, ఇవాళ సాయంత్రం అతను రమ్మన్నాడు కదా, అక్కడికి వెళ్ళాలి కదా అన్నట్టుగా ఏదో మనమే క్రియేట్ చేసుకుంటాం సొంతంగా. సో కాబట్టి ఫస్ట్ మనం ఆలోచనల్ని మనంతరికి మనం క్రియేట్ చేసుకోకూడదు. రెండోది, ఒకవేళ ఆలోచన వచ్చినా ఆలోచనని వెంబడించవద్దు. ఇప్పుడు చూస్తాం, మన కళ్ళు మూసుకుని ధ్యానం చేయాలనుకుంటున్నాం, ఇంట్లో కూర్చున్నాం, వంటగదిలో ఏదో ఒక గిన్నె తప్పాలో కింద పడింది, సౌండ్ వినపడింది. అప్పుడేమనిపిస్తుంది? ఓ, ఏదో గిన్నె పడిందే, ఇది పాల గిన్నె, నేతి గిన్నె, పిల్లి పడేసిందా, కుక్క పడేసిందా, లేకపోతే జారి పడిందా అని మనం ఎత్తుక్కుంటూ పోతూ ఉంటాం ఆలోచనల్ని. సో అందుకని ఓకే, గిన్నె పడింది ఏదో ఒకటి, తర్వాత ఎత్తుక్కుందాంలే అని అంతటితో కట్ చేస్తే పోయిద్ది. దానికి ఆలోచనలు ఇంకా వెంబడించుకుంటూ పోతుంటే దానికి ఒక లిమిట్ ఉండదు. అంటే ఆలోచనలు మనం కొంతగా సృష్టించుకోవద్దు, వస్తున్న ఆలోచనలు వెంబడించవద్దు, అలాగే ఆలోచనలు కూడా వ్యతిరేకించవద్దు. ఏదైనా సరే ఒక ఆలోచన వచ్చినప్పుడు అమ్మమ్మో నేను ధ్యానంలో కూర్చోవాలనుకున్నాను, నేను ధ్యానంలో ఆలోచన స్థితికి ఉండాలి, నాకు ఆలోచన వస్తుంది, రాకూడదు 4 సార్లు అనుకోండి, 50 సార్లు ఆలోచనలు వస్తాయి. అది మనసుకున్నటువంటి నైజం అది. అందుకని మెయిన్గా ఏంటంటే ఆలోచనల్ని సృష్టించుకోవద్దు, ఆలోచనలు వెంబడించవద్దు, ఆలోచనలు వ్యతిరేకించవద్దు. ఈ 3 ఫండమెంటల్స్ని పెట్టుకున్నప్పుడు వస్తుంటే ఆలోచనలు. ఇప్పుడు ఒక సముద్రపు అల దగ్గర సముద్రపు అలలు వస్తున్నప్పుడు అరచేయి అడ్డం పెట్టి ఆగంటే ఎలా ఆగదో, అట్లాగే మనసు కూడా అసలు ఆలోచన లేకుండా చేయాలంటే అది చాలా కష్టతరమైంది. అది ఇప్పుడు ఒక ప్రశాంతమైనటువంటి ఒక నిర్మల స్థితిలో ఉన్నటువంటి ఒక నదిలో ఒక పెద్ద రాయి ఇస్తే ప్రకంపనలు వస్తుంటాయి. ఆ ప్రకంపనలు ఆగని అరచేతి అడ్డం పెట్టి తాపగలదామా? దానికి ఎందుకు కొంత సమయం ఇవ్వాలి. అట్లాగే ఈ ధ్యానంలో కూడా ఈ మనస్సు చేసే పరుగులు కట్టడికి ఏదో ఒక ఆలంబనగా మనం శ్వాసను పట్టుకొని ఆ శ్వాస మీద ధ్యాస అని చెప్పి కంటిన్యూ చేయంగా సార్ చెప్పినట్టు అభ్యాసం కూర్చోవద్దు అని ఏదైనా కూర్చోగానే వెంటనే రాదండి. నాకు తెలిసి 10 సంవత్సరాల నుంచి ధ్యానం చేసిన వాళ్ళు కూడా ఇంకా నిర్మల స్థితికి రావడానికి కూడా చాలా కష్టపడుతూ ఉంటారు. సో కాబట్టి ప్రాక్టీస్ సాధన చేయమురా నరుడా, సాధ్యము కానిది లేదురా అని మహానుభావులు ఎంతమంది చెప్పారు. ఇప్పుడు నదిలో ఈత వేయాలంటే ఫస్ట్లో నాకు ఒకటి చెప్పాడు, బాబు ఈత నేనే నేర్చుకోవచ్చు అంటే ఎవరో నేర్చుకోవచ్చు అన్నాడు సింపుల్గా. ఏం చేయాలంటే ఏముంది సార్, కాళ్ళు చేతులు ఆడించడమే పని నేను అన్నాడు. అరే ఇంత సింపుల్ అని చెప్పి గబగబ నీళ్ళలో దిగి నదిలో దిగిపోతే కాళ్ళు చేతులు ఆడిస్తుంటే కూడా శాంతం మునిగిపోయా, పైకి తేటల్లా గిలగలతో అనుకుంటే ఏదో ఒడ్డున పడ్డాం. అప్పుడు వాడు చెప్పాడు, నాయన కాళ్ళు చేతులు ఆడించాల్సిన పని నిజమే, కానీ ప్రాక్టీస్ ఉండాలి కదా. అసలు నీకు ప్రాక్టీస్ లేకుండా ఎలా చేస్తావు? ఇప్పుడు మనం సైకిల్ దొక్కాలంటే దానికి హ్యాండిల్ బ్యాలెన్స్ నిలపాలంటే కొంత ప్రాక్టీస్ ఉండాలి కదా. అట్లాగే ఈ శ్వాస మీద ధ్యాస అనేది కూడా ప్రాక్టీస్ చేయాలి, సాధన చేయాలి.
ఊరు కూర్చోగానే 4 రోజులకు 3 రోజులకు చాలామంది నాకు తెలిసి ఓహో శ్వాసమే ధ్యాస ధ్యానం అంటున్నారు, కరెక్టేనని చెప్పి ఒక 4 రోజులు 3 రోజులు కూర్చుంటారు. ఆలోచనలు విపరీతంగా వస్తాయి. ఇది మనకు వల్ల కాదు కానీ, ఇది మనకి ఇది అయ్యేది కాదు కానీ, అది ఎప్పుడూ పూర్వకాలంలో యోగులు తపస్సు చేసేటువంటి ఆ స్థితిలో ఉంటారు కానీ మనలాంటి వాళ్ళకి ఇది ఎక్కడ సాధ్యం వద్దులే అని చెప్పి దాన్ని సైలెంట్గా వదిలేసి పక్కకి వెళ్ళి మార్గంలో చేస్తుంటారు. కాబట్టి సాధన చేయటం అనేది మన సరైన మార్గం. ఆ సాధన చేయగా ఇప్పుడు ఇందాక అన్నట్టు దాదాపు ఒక మేడం ఎవరో 72 రాత్రి జూమ్ క్లాస్లో కావాలి 72 గంటల పాటు నేను ధ్యానంలో కూర్చున్నాను అంది. 72 గంటల పాటు ధ్యానంలో కూర్చుందంటే వాస్తవానికి ఆమె చెప్పిన మాట కూర్చుంది, కానీ అందులో ధ్యానం చేసిన ఎంత సమయం? కూర్చుంటేనే ధ్యానం అవుద్దా? ఎప్పుడైతే ఆలోచన స్థితిలో 1 గంట సేపు మనం 60 నిమిషాలు ధ్యానంలో కూర్చున్నామంటే ఈ 60 నిమిషాల్లో ఆలోచన స్థితి వస్తే మధ్యలో గ్యాప్లు వచ్చి ఆలోచనలు పెరిగి ఆలోచన కట్ చేస్తే మహా ఉంటే 15 నిమిషాలు వస్తే చాలా అద్భుతం అనమాట, గొప్పది. ఆ 15 నిమిషాలు చాలు, ఎంత అద్భుతమైనటువంటి ఒక ఎనర్జీ శక్తి మనలోకి వస్తూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రాక్టికల్గా సాధన చేయండి. చేయంగా మన వేమన గారు చెప్తారు, తినగ వేము తీయగా ఉండని చెప్పి, మరి అట్లాగే చేయగా ఇది తప్పనిసరిగా ఆటోమేటిక్గా సెట్ అవుతున్నది. సో ఆ విధంగా ప్రాక్టీస్ చేస్తారని చెప్పి ఆశిస్తూ మంచి ప్రశ్న అడిగిన శంకరరావు గారు మరొకసారి అభినందన తెలియజేద్దాం. నువ్వేమన్నా చెప్తా? ఇంకొక గమనిక విషయం ఏంటంటే కంపారిజన్ పనికిరాదమ్మా. కంపారిజన్ అస్సలు పనికిరాదు. ఎందుకంటే అనేక జన్మల సంస్కారం ఎలా ఉంటుందో దాన్ని బట్టి ఇప్పుడు రిజల్ట్ ఉంటుంది మనకి. గత జన్మలో బాగా సాధకుడైనకో వాడు కూర్చున్న 2వ రోజే కూర్చున్న మొదటి రోజు నుంచే యోగస్థితి వచ్చేస్తుంది. అనేక జన్మల్లో మనకు సాధన ఏమీ లేదు, ఇప్పుడే మొదలైందనుకో మనకు కొన్నాళ్ళు ప్రాక్టీస్ పడుతుంది. అంతేగాని నిరుత్సాహపడాల్సింది ఏమీ లేదు, కేవలం పట్టుదల అంతే. క్వశ్చన్ ఏంటండి? ధ్యానం కుదరట్లేదు, కుదరాలంటే ఏం చేయాలి? మనకు సాధనకి 2 ఉన్నాయి. ఏంటంటే మర్కట్ కిశోర న్యాయం, మార్జాల కిశోర న్యాయం. మర్కట్ కిశోర న్యాయం, మార్జాల కిశోర న్యాయం. మర్కటం అంటే కోతి, మార్జాలం అంటే పిల్లి, కిశోరం అంటే పిల్ల. కోతి పిల్ల న్యాయం, పిల్లి పిల్ల న్యాయం. కోతి పిల్ల ఎలా పట్టుకునిద్ది? అంతేనా కదా? ఎలా ఖర్చు పట్టుకునిద్ది? ఒక సాధన నేర్చుకుంటున్నప్పుడు అంత శ్రద్ధ, వినయం, భక్తి, పట్టుదలతో. కొత్త బిచ్చగాడు పొద్దురగడంట. ఏంటండి? కొత్త బిచ్చగాడు ఎందుకు? వాడు ఆ బిచ్చం ఎత్తుకోవడానికి కొత్తవాడు. ఒక విద్య కొత్తగా స్టార్ట్ చేస్తే రాత్రి పగలు తెలియకుండా సాధన చేస్తాం, ఎప్పుడు ఇష్టం ఉంటే. బిచ్చం ఎత్తుకోవడానికే వాడు నిద్రపడినంత కష్టపడుతున్నాడు, ఓకేనా? దాని ట్రైనింగ్లో నిద్ర లేకుండా కష్టపడుతున్నాడు. ఇక్కడ అడుక్కుంటున్నాడు, అక్కడ అడుక్కున్నాడు, ఇక్కడ అడుక్కున్నాడు, రావట్లేదు. వాడి సీనియర్స్ గంటుండి 1000 సంపాదిస్తున్నారు, వీడు 24 గంటలుండి 5 పైసలు రావట్లేదు. వాళ్ళని చూసి నేర్చుకుంటున్నాడు, ఎక్కడ ఏ భాషలు వేయాలి, ఎప్పుడు ఎక్కడ ఎంత చేయాలి, అంతే కదా? మరి బిచ్చం ఎత్తుకోవడానికి అంత శ్రద్ధ, పట్టుదల, వినయం ఏంటండి? దాని గురించి వాడు ఎంత డెడికేట్ అయ్యాడో. రాత్రింబవల దాని గురించి ఆలోచన. కొత్త బిచ్చగాడు పొద్దురగాడు. అలాగా నీవు ఒక విద్య నేర్చుకుంటున్నప్పుడు నీకు దాని మీద అంత ఫోకస్ ఉండాలి. ఏంటండి? నీకు దాని మీద అంత ఫోకస్ ఉండాలి, అంత ఇష్టం ఉండాలి, అంత వినయం ఉండాలి. మనిషి అన్నవాడికి ఆలోచన ఉంటుంది, ఆలోచనతో పనిచేస్తాడు. చేసే పనే రిపీట్గా చేస్తే అది అలవాటు అవుతుంది. ఆ అలవాటే రిపీట్ అయితే సంస్కారం అవుతుంది. ఆ సంస్కారం ఏం చేస్తుంటుంది? వీడు కొత్త పని చేసేటప్పుడు లాగుతూ ఉంటుంది. అంతేనా కదా? ఎప్పుడైతే కొత్త విద్య స్టార్ట్ చేస్తావో ఆ విద్య సాధన చేస్తున్నప్పుడు పాత సంస్కారాలు లాగకుండా ఉండడం కోసము నీకు నువ్వు టోటల్ ఫోకస్ అయ్యి టోటల్ డెడికేట్ అవ్వడానికి
దీక్ష పెడతారు. ఏంటండి? ఒక అయ్యప్ప మాలేస్తావు, ఎలా ఉంటావు? నువ్వు తినే ఆహారమే నీ మనస్సు. ఏంటండి? నీ తినే ఆహారమే నీ మనసుగా మారుతుంది. దానికోసం నువ్వేం చేస్తున్నావు? శుద్ధ సాత్విక ఆహారం, వెల్లుల్లి కూడా తీసుకో. అంటే నీ మైండ్ డీవియేట్ అయ్యే, ఫ్లక్చువేట్ అయ్యే ఫుడ్డే తింటలేదు. ఓకేనా? అట్రాక్టివ్ డ్రెస్ వేసుకోవట్లేదు, అంటే నీ మైండ్ ఫ్లక్చువేట్ అయ్యే, అద్దంలో చూసుకునే ఈ విషయాలు కూడా పక్కన పెట్టు. మైండ్ ఫ్లక్చువేషన్కి ఏవైతే అడ్డొస్తాయో టీవీ చూడవు, న్యూస్ పేపర్ చూడకూడదు. ఏం చేస్తావు? మార్నింగ్ ఈవినింగ్ 2 సార్లు సాధన చేస్తావు. అంతేనా కదా? ఇక్కడున్న మనకున్న నియమం ఏంటంటే, ధ్యానంలో నువ్వు అలాగా డ్రెస్సులు మార్చుకోవలసిన లేదు, ఫుడ్ మార్చుకోవడం అవసరం లేదు. కొత్త పిచ్చికల్లా ధ్యానం చేయి. ఏంటండి? నీ పని నువ్వు చేసుకో. పొద్దున్న లేసావు, ధ్యానం చేయి. మధ్యాహ్నం ఖాళీ దొరికింది, ధ్యానం చేయి. సాయంత్రం ఖాళీ దొరికింది, ధ్యానం చేయి. పని చేసామా ధ్యానం చేయాలి, పని చేసామా ధ్యానం చేసా. నీ ధ్యానంలో నువ్వు ట్యూన్ అయ్యేంత వరకు వదలకూడదు. ఏంటండి? నువ్వు 10 సంవత్సరాల ధ్యానంలో ఒక సూపర్ మాస్టర్ అయిపోయావు. ఇయర్ 2 ఇయర్స్ గ్యాప్ వచ్చింది నీ వర్క్ బడి. నువ్వు మళ్ళీ 13th ఇయర్ స్టార్ట్ చేసేటప్పుడు కొత్త విద్యార్థిలాగా ఉండాలి. మధ్యలో గ్యాప్ వచ్చిందంటే నేను పెద్ద సూపర్ మాస్టర్ని అనేది లేదు అక్కడ. మళ్ళీ రీస్టార్ట్ చేసేటప్పుడు వినయంగా కూర్చోలేదు అంటే కనెక్టివిటీ మిస్ అవుతుంది. ఎందుకంటే చాలామంది మాస్టర్స్ రెగ్యులర్గా, సార్ శ్వాస ఎలా అందుతుంది సార్, నువ్వు ఎన్నేళ్ళు ధ్యానంలో ఉన్నావు, శ్వాస తెలియట్లేదు. ఓకేనా? అక్కడ నీకు ఎందుకు తెలియట్లేదంటే, నాకు తెలుసు, నేను ఎన్నో చెప్పున్నా, ఇవన్నీ ఉండకూడదు, మళ్ళీ రీస్టార్ట్ చేయాలి. ఎక్కడి నుంచి? బేసిక్స్ నుండి. కాబట్టి ఒక దీక్షగా ఒక 40 డేస్ చేస్తే మర్కట కిశోర న్యాయంలో కనెక్ట్ అవుతావు. కోతి పిల్ల ఎలా పట్టుకునిద్ది వదలకుండా, అలాగ ఎప్పుడైతే కనెక్ట్ అవుతావో ఆ తర్వాత ఫస్ట్లో ధ్యానంలో కూర్చున్నావు, గంట సేపు చేస్తే 1 నిమిషం శూన్యస్థితికి వెళ్తావు, ఎనర్జీ కనెక్ట్ అవుతుంది. అలాగ రెగ్యులర్గా 3 అవర్స్ అలా కూర్చునే కొద్దీ కూర్చోగానే శూన్యంలోకి వెళ్ళిపోతాం. ఇంకా 6 అవర్స్ అలా రెగ్యులర్ చేసే కొద్దీ మెలకువగా ఏ పని చేస్తున్నా ఎనర్జీ ఫ్లో అవుతుంటుంది, శూన్యస్థితిలోనే ఉంటాం. త్రికరణ శుద్ధిగా ఏ పని చేస్తున్నా కానీ ఆ శూన్యస్థితిలో ఉంటాం. ఇందాక మన రామరెడ్డి గారు చెప్పారు, ఏం చెప్పారు? ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అనేది మనకు క్యాచీగా ఉండడానికి పత్రిసారి ఏమని చెప్పారు? ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అనేది ధ్యానం అని చెప్పారు. అది ప్రక్రియ. 147,000 పద్ధతులు ఉన్నాయి. ఏంటండి? 147,000 పద్ధతులు ఉన్నాయి. అవన్నీ ఏంటంటే చూపు, శ్వాస, మనస్సు. చూపును ఆపితే శ్వాస, మనసు ఆగిపోతాయి. మనసు ఆపితే శ్వాస, చూపు ఆగిపోతుంది. శ్వాసను ఆపేస్తే చూపు, మనసు ఆగిపోతాయి. మనకు కావాల్సింది ఏంటి? మనస్సును ఆపడం. ఈ 3 ఇంటర్లింక్ చేసి 147,000 పద్ధతులు ఉన్నాయి. దాంట్లో మనం ఏం పద్ధతి ఫాలో అవుతున్నాం? ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. దాని మీద ధ్యాస ఉంటే ఆలోచన ఉండదు, ఆలోచన ఉంటే శ్వాస మీద ధ్యాస ఉండదు. కట్ చేసి, ఆలోచన వస్తే కట్ చేసి శ్వాస మీద ధ్యాస పెట్టాలి. సాధన చేస్తుండే కొద్ది మధ్యన సంస్కారాలు అడ్డుపడుతూ ఉంటాయి. ఓకేనా? అవి కట్ చేసి మళ్ళీ దాని మీద వెళ్ళే కొద్దీ ఈ సాధన సంస్కారంగా మారాలి. ఏంటండి? ఈ సాధనని సంస్కారంగా మార్చుకోవాలి. అందుకే దీక్ష వహించాలి, మనకు ట్యూనింగ్ కుదరకపోతే. ఈ మర్కట కిశోరని పర్ఫెక్ట్గా ఫాలో అయిన తర్వాత ధ్యానం అనేది స్థితి. ఏంటండి? ఇవన్నీ ప్రత్యాహారాలు. మనసు అటు ఇటు పోయి మనసుని ఒక చోట నిలిపేది. ఇక్కడ ఏం చేస్తున్నాం? ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అనేది పని చేస్తున్నాం. ఓకేనా? ఎప్పుడైతే నీ చైతన్యంతో ట్యూన్ అవుతావో ఈ మర్కట కిశోర న్యాయం పర్ఫెక్ట్ అయిపోతుంది. ఆ తర్వాత మార్జాల కిశోర న్యాయం. పిల్లి ఎలా తిప్పుతుంది? ఆ తర్వాత నీ చైతన్యమే నిన్ను నడిపిస్తుంది. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, సరిపోతుంది అనుకుంటా. ఇంకో చిన్న గమనిక ఏమిటంటే, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అన్నారు కదా అని కూర్చున్నప్పుడు పద్దాకా శ్వాసని గమనించడం కొంతమంది చేస్తుంటారు. శ్వాస మీద ధ్యాస ఎంతవరకు ఉండాలి? యోగ స్థితి ప్రాప్తించేంత వరకు శ్వాసను గమనిస్తాం. అర్థమైందా? యోగ స్థితి అంటే ఏమిటి? ఆలోచన లేనటువంటి స్థితి. అంటే శ్వాస గమనించగా కొంత టైంకి శ్వాస చిన్నదైపోయి భూమధ్యలో ఆగిపోతుంది.
అప్పుడు ఎడాపెంగళ నాడుల నుంచి తీసుకునే శ్వాస సుషుమ్నా నాడి దానికి వెళ్ళిపోతుంది. మనం శ్వాస చేసుకుంటున్నట్టు కూడా ఏం తెలియదు, మైండ్ కంప్లీట్ జీరో అయిపోతుంది. యోగస్థితి ప్రాప్తించినప్పుడు ఇంకా శ్వాస లేదు, ధ్యాస లేదు. మీరు యోగస్థితిలో స్థిరమైపోవాలి. అలాగే అంటే ధ్యానం అంటే శ్వాస మీద అన్నారు కదా అని ఆలోచనలు ఆగిపోయినప్పుడు కూడా మళ్ళీ శ్వాసను గమనించాలేమో అని కన్ఫ్యూజ్ పడకూడదు. అర్థమైందా? యోగస్థితి వచ్చినప్పుడు శ్వాస లేదు, ధ్యాస లేదు. ఆలోచన వచ్చినప్పుడు మాత్రమే ఆలోచన కట్ చేయడం కోసం శ్వాసనకు వస్తాం. ఆలోచనలు ఆగిపోయినప్పుడు ఇంక శ్వాస లేదు, ఏమీ లేదు. అది ఆ శూన్య స్థితిలో ఉండిపోవటం నేర్చుకోవాలి. అది ఓకేనా? నెక్స్ట్ ఇంకెవరన్నా? అద్భుతమైనటువంటి సమాధానాలు. ఒకళ్ళకి ఒక క్వశ్చన్ని మాస్టర్స్ నిజంగా అద్భుతమైన మాస్టర్స్ అండి. వీళ్ళకి ఒకసారి అందరికీ జేజేలు చెప్పండి. ఒకళ్ళు చెప్పింది చెప్పకుండా ఐదుగురు సపరేట్గా వాళ్ళు డిస్క్రైబ్ చేశారు. చాలా అద్భుతమైనటువంటి సమాధానాలు చెప్పి మనందరినీ ఎన్లైట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఆల్సో థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. ఒక స్మాల్ క్వశ్చన్ సార్. ఇది జక్కారావు గారి గురించి అడిగి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎస్టర్డే శ్రీనివాస తత్వ జ్ఞానం ద్వారకా తిరుమలలో క్లాస్ జరిగింది. అక్కడ ప్రదీప్ విజయ్ జోషి గారు ఒక దాని గురించి టాపిక్ చెప్పారు. అధర్మంలో సంపాదించిన డబ్బు ధర్మ మార్గంలో నడిపించవచ్చా అని. అది రాంగు అని చెప్పారు. అక్కడ ప్రదీప్ విజయ్ సార్ గారు చెప్పారు, అధర్మ మార్గంలో సంపాదించిన డబ్బు ధర్మ మార్గంలో యూజ్ చేయొచ్చా అని అడిగారు. లేదు అని చెప్పారు. అక్కడ డాక్టర్ గారు చేపల చెరువు అవి ఉన్నవి గురించి చెప్పారు సార్. అవి ఏమన్నారంటే అలా కుదరదు అన్నారు. అలా కుదరదు అన్నారు. ఇవాళ లక్ష్మణరావు గారు సారు అధర్మంలో సంపాదించిన మనం ధర్మ మార్గంలో వాళ్ళ కర్మ తొలగించవచ్చు అన్నట్టు చెప్పారు యూజ్ చేసి. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అధర్మంలో కూడా అంటే ఇప్పుడు రొయ్యల వ్యాపారులు, చేపల వ్యాపారులు ఉన్నారు సార్. వాళ్ళు లీజుకి ఇస్తారు. వాళ్ళు ఆ బిజినెస్ చేస్తారు, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ చేస్తున్నారు. ఆ వచ్చిన అమౌంట్ని ఇక్కడ మనం ధర్మ మార్గంలో యూజ్ చేయొచ్చా? కాదు అన్నారు. ఆ సార్ క్లియర్గా ఆన్సర్ ఇచ్చారు. ఇవాళ లక్ష్మణరావు సార్ గారు అధర్మ మార్గంలో వచ్చిన మనం వసూలు చేసి ధర్మ మార్గంలో దాన్ని యూజ్ చేయొచ్చు, వాళ్ళ కర్మ తొలగించవచ్చు అన్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అదేనండి. ఓకే, రైట్ అమ్మా, అదే కావాలి మనకి. ఎందుకంటే శ్రవణము, మననము, నిధిధ్యాస అనేవి కొన్ని ఉంటాయి. శ్రవణం అంటే వినేటప్పుడు జాగ్రత్తగా వినగలిగినప్పుడు అది మన మైండ్లో ఉంటుంది. తర్వాత ఇంటికి వెళ్ళి మననం చేసుకుంటాం. వాళ్ళ క్లాసులో ఏం చెప్పారు, మనం ఏం విన్నాం, మననం చేసినప్పుడు అది మనకి స్థిరపడుతుంది. దాన్ని జీవితంలో మనం ఆచరణలో పెట్టగలిగాం. అది నిధిధ్యాస. తర్వాత ఆత్మసాక్షాత్కారం. అందువల్ల వినేటప్పుడు జాగ్రత్తగా విన్నప్పుడు చక్కగా మన మైండ్లో ఉంటాయి. మంచి ఆలోచన, మంచి క్వశ్చన్. అంటే ఇప్పుడు జైన్ కమ్యూనిటీ వాడు చూడండి, ప్రతిరోజు వ్యాపారం చేసేటప్పుడు వాళ్ళకి వచ్చేటటువంటి ఆదాయంలో నుంచి ఒక 1%, 5% తీసి పక్కన డబ్బాలు వేసేస్తారు. ఎవరు అడిగారా అడగలేదా, దానం చేసామా లేదా అని వాళ్ళు పట్టించుకోరు. వచ్చిన దానిలో నుంచి తీసి పక్కన వేసేస్తారు. ఎందుకనంటే వ్యాపారము అంటేనే ధర్మం అని చెప్పడానికి వీల్లేదు. ఇప్పుడున్న కాలమాన పరిస్థితులు పర్టిక్యులర్గా ఆడు రూపాయి పెట్టి సరుకు కొంటాడు, రూపాయికి ₹10 ముప్పావలా లాభాలు వేసి అమ్ముతాడు. మిమ్మల్ని అడిగారని ఏమంటారు, ఏమంటే రూపాయికి ₹1 లాభం చాలదా, ₹30 ఎందుకంటే అని మీరు అంటారు. వాడంటాడు కొట్లో కుర్రోళ్ళకి జీతాలు ఇచ్చుకోవాలి, షాపుకి అద్దెలు కట్టాలి, కరెంటు బిల్లులు కట్టాలి, ఇవన్నీ నుంచి నేను ఎక్కడి నుంచి ఎవరు నా కుటుంబం గడవాలి, ఇన్ని చెప్పుకొస్తాడు. అందువలన ₹1 లాభమా, ₹10 లాభమా, ₹30 లాభం అంటే వ్యాపార ధర్మం అది. కాబట్టి వ్యాపారం చేసేటప్పుడు వ్యాపార ధర్మంలోనే వాడు ఉంటాడు. ఎంత ధర్మబద్ధంగా వ్యాపారం చేసినప్పటికీ కూడా మితిమీరినటువంటి వ్యామోహం వలన రూపాయిది మనం ₹30 లాభం వేసుకుంటాం, రూపాయికి ₹2 లాభం వేసుకుంటాం, ఇవన్నీ ఉంటాయి. అది కొద్దిగా అధర్మం, ఒక విధంగా దోపిడీ అని చెప్పొచ్చు. అయితే అందువలన ఏం చేస్తామంటే తెలుసో తెలియకో ప్రతి వ్యాపారంలో కొంత అధర్మం ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది. కాబట్టి వచ్చిన దానిలో 10% కనీసం దాన ధర్మాలకి వాడమని హిందూ శాస్త్రాలు చెప్తున్నాయి, అలాగే మన క్రిస్టియానిటీ చెప్తాయి. ఎందుకని నీకు వచ్చిన ఆదాయంలో నుంచి 10% ధర్మం చేయమంటారంటే తెలుసో తెలియకో అధర్మం ఇన్వాల్వ్ అయ్యి ఉంటే
అది నీ హస్తగతం కాకుండా బయటికి దానం చేయటం ద్వారా నీ అధర్మాన్ని కొంతవరకు మనం దానం చేసేయచ్చు. ఇది అందులో ఉన్నటువంటిది. అందువలన వచ్చింది పాపకర్మ అయితే అధర్మం అనేది, చేసేది పుణ్యకర్మ అవుతాయి. ఇవి రెండు ఎప్పుడైతే బ్యాలెన్స్ అవుతుందో మనకు అసలు ముందుకెళ్ళటానికి వీలవుతూ వస్తుంటాయి. అర్థమైందా? అది పద్ధతి. అందువలన ఏం వచ్చినా కొంత దానం చేయటం పుణ్యకర్మ. ఇంటికి ఎవరైనా బెగ్గర వస్తాడు, ఏమంటాడు, అమ్మ ముద్ద అన్నం పెట్టమ్మా పుణ్యం వస్తుంది అంటాడు. ఒక ముద్ద అన్నం పెడితేనే నీకు అంత పుణ్యం వస్తే నీకు వచ్చిన సంపాదన రోజు 10% దాన ధర్మాలకు వాటి ఎంత పుణ్యం రావాలి మనకి? రావాలా? అర్థమైందా? అలాగే ధర్మం అంటే చాలాసార్లు మనం ధర్మాన్ని గురించి వింటున్నాం. ధర్మం వేరు, సత్యం వేరు. ధర్మం అనేది సందర్భానుసారంగా సమయాన్ని బట్టి మారిపోతుంటుంది. ఒక్కొక్క ఇన్సిడెంట్లో అది ధర్మంగా ఉండొచ్చు, మరొక కోణంలో చూసినప్పుడు అది అధర్మంగా ఉండొచ్చు. ఇప్పుడు ఉదాహరణకి ఇండియాకి పాకిస్తాన్కి ఒక బోర్డర్ ఉంది. ఆ బోర్డర్లో యువతల వైపు మన ఇండియన్ సైనికులు కాపలా కాస్తున్నారు, అవతల పాకిస్తాన్ సైనికులు కాల్పలా కాలుస్తున్నారు. ఒకసారి ఆ పాకిస్తాన్ సైనికుడు మన సరిహద్దు దాటి యువతలకు వచ్చినప్పుడు మన సిపాయి అతన్ని కాల్చాడు. వీరోచితంగానే కాల్చేశాడు, అతను చంపేశాడు. అప్పుడు భారతదేశం మరి మన ఇండియన్ సోల్జర్ని చాలా ఘనంగా సన్మానించి పరమవీర చక్రాన్ని ఒక బిరుదు ఇచ్చేసి చాలా ఘనంగా పొగిడేసింది. ధర్మమే కదా. ఎందుకంటే మన విదేశీ సైనికుడిని మన సరిహద్దులోకి వచ్చినప్పుడు ఇతను డ్యూటీ ప్రకారం చేశాడు. అదే మళ్ళీ 6 మాసాల తర్వాత మరలా ఇట్లాగే సరిహద్దులు కాపలా కాసినప్పుడు పొరపాటుని ఆ విదేశీ పాకిస్తాన్ సైనికుడు మరి ఈ సైనికుడిని మనకు అంతకుముందు కాల్చి చంపిన సైనికుడిని పట్టుబట్టి లాగేసి వాడు పాకిస్తాన్కి తీసుకెళ్ళాడు. పాకిస్తాన్కి తీసుకెళ్ళి గతంలో మన 6 మాసాల క్రితం మన దేశ సైనికుడిని కాల్చి ప్రాణం తీశాడు, వీడికి శిక్ష అయ్యింది అని చెప్పాను అన్నాడు. అప్పుడు పాకిస్తాన్ గవర్నమెంట్ విచారణ చేసి ఎస్ మన సైనికుడిని కాల్చింది కాబట్టి వీడికి మరణదండన విధిస్తున్నామని చెప్పని శిక్ష వేసింది. సందర్భం ఒకటే. ఏది ఒక విదేశీ సైనికుడిని కాల్చి చంపినప్పుడు మన భారతదేశమేమో పరమవీర చక్ర బిరుదులు ఇచ్చి సన్మానించింది. అదే పాకిస్తాన్కి దిక్కినప్పుడు వాడికి మరణ శిక్షణ వేసింది. మరి చేసిన పనికి రకరకాలుగా మారిపోయిందా లేదా? ధర్మం అనేది వాడి దృష్టిలో అది ధర్మమేగా. పాకిస్తాను మనకి విదేశీ సైనికుడు వచ్చాడు కాబట్టి వాడిని మన మరణదండం వాడి దృష్టిలో వాడికి ధర్మమేది. ఇక్కడ మన భారతదేశంలో ఈ ధర్మం. అందుకే ధర్మం మాత్రం మారిపోతూ ఉంటుంది కానీ సత్యం మాత్రం ఎప్పుడూ మారదండి. సత్యం అనేది ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక తప్పదు అనేది పెద్దలు ఏనాడో పాటల రూపంలో చెప్పారు. అది మనకి ఆలోచనలో అంటే ఆ సిచ్యువేషన్ బట్టి సమయాన్ని బట్టి ఆ చేసిన కర్మకు తగిన విధంగా ఆ ఫలితం అనేది వస్తూ ఉంటా ఉంటుంది. సో అది ఆటోమేటిక్గా మారిపోతూ ఉంటుంది అనేది నాకు తెలిసి. ఇంకొక ఉదాహరణ స్ట్రైట్ ఆన్సర్ రావాలంటే ఇప్పుడు ధర్మం అనేటి ఏమిటంటే ఇప్పుడు అహింస పరమో ధర్మ అన్నాం. ధర్మాలు అనేట్లో మొట్టమొదటి ధర్మం అహింస. అంటే భూప్రపంచం మొత్తం మీద మానవుడికి ఆహారం కింద ఏ జీవి హింసింపబడకూడదు. ఇది శాస్త్రం. అయితే ఈ తినేవాడు ఏమంటాడు, ఆడు అమ్మాడు కాబట్టి నేను తింటాను అంటాడు. అమ్మేవాడు అంటాడు ఆడు కోసాడు కాబట్టి నేను తింటాను అంటాడు. ఇట్లా ఒకళ్ళ మీద ఒకళ్ళు పెట్టుకుంటారు. అందువలన ఆ జంతువుని వేటాడమని ప్రోత్సహించేవాడు కానీ, దాన్ని వేటాడి నరికినవాడు కానీ, కోసి అమ్మేవాడు కానీ, ఇంట్లో వండేవాడు కానీ, తినేవాడు కానీ, వడ్డం చేసేవాడు కానీ వీళ్ళందరూ దానిలో భాగస్వాములే అంటారు. అర్థమైందా? ఇంకా నువ్వు తప్పుకోవటానికి ఛాన్స్ ఏముంది? తినొచ్చా లేదా? అహింస పరమో ధర్మ అన్నప్పుడు అహింస అనేటటువంటి పరమధర్మ అయినప్పుడు నువ్వు దాని జోలికి వెళ్ళకూడదు. అంతవరకే. ఉదాహరణకి ఇప్పుడు స్వామీజీ అక్కడ కూర్చున్నారు, నాకు పాత రోజులు గుర్తొస్తున్నాయి. భావాన్ని కూర్చున్నాడు అక్కడ. నేను కూడా ఒకప్పుడు అయ్యప్ప మాల వేసానన్న. 5 సంవత్సరాల పాటు అయ్యప్ప మాల వేసి అయ్యప్పగా ఉన్న పూజల్లో ఎన్ని కావాలో మొత్తం అన్ని పూజలు అయిపోయినాయి, పడి పూజతో సహా. దాదాపు 300 మంది బ్యాచ్ ఉండేవాళ్ళు మాకు. 300 మంది బ్యాచ్లో ధ్యానంలోకి వచ్చారు. నేను ఒక్కడే ధ్యానంలోకి వచ్చేసాను. మామూలుగా నేను ధ్యానం నేర్చుకుంటాను, తొందరగానే వంట పట్టింది. తర్వాత ఒక 2-3 నెలల్లో వాళ్ళు మానవేసి నన్ను కూడా మామూలుగా అంతకుముందు ఫ్రెండ్స్ స్నేహాలు ఉన్నాయి కదా, భజన ఉందో స్వామి మీరు కూడా రావాలన్నారు.
సరే మనం భజన అనేది మెట్టు ఒక మెట్టు పైకి ఎక్కాబట్టి ఇక నాకు భజనతో పని లేదు. ధ్యానంలో యోగ స్థితి కావాలని నేను కోరుకున్నా. వాళ్ళందరూ భజన చేస్తాను, ఒక పక్కనే కూర్చుంటున్నా, కళ్ళు మూసుకొని నేను ధ్యానంలో కూర్చున్నా. నా పక్కన స్వామీజీ అంటాడు, లే స్వామి మరీ ఇంత మత్తేంటి నీకు, వచ్చి భజన చేయటానికి వచ్చావు నిద్రపోటకు వచ్చావు అంటాడు. అంటే ఈ ధ్యానం ఏంటో యోగమే వాళ్ళకేం తెలియదు, వాళ్ళకి భజన ఒకటే తెలుసు, అందువల్ల వాళ్ళు లేపుతారు. మనమేం భజన ఒక మెట్టు ఎక్కాం కదా, ఇంకా నాకు భజనతో పని లేదు, నాకు యోగతో వైపు నా ప్రయాణం సాగుతుంది. అట్లా అనుకుంటే తర్వాత ధ్యానంలోకి రావాలని అంచెలంచెలుగా మనం కూడా ఎదగాలి కదా అనుకున్నప్పుడు 300 మందిలో ధ్యానంలో చేరిపడి నుండి నేను ఒక్కడిని. మిగతా ఎవ్వరో 1 సంవత్సరం 2 సంవత్సరాలు వచ్చారు, మళ్ళీ ఎవరి దారాలు వెళ్ళిపోయారు. నన్ను అర్థమైందా? ఇప్పుడు అలాగే మాల వేసినప్పుడు మాంసాహారం పనికిరాదని చెప్పి అంట. నేను అంతకుముందు విపరీతమైన మాంసాహారాన్ని, అర్థమైందా? హంటింగ్ కూడా వెళ్ళి అడవుల్లో వేటాడుకు తెచ్చుకునే అంత మూర్ఖత్వం నాది. సరే, ఎప్పుడైతే మాల వేయటం మొదలుపెట్టే 2 సంవత్సరాలు అయిపోయింది, 3వ రోజు మాల వేసే ముందు ఎందుకు ఒక ఆలోచన వచ్చేది. ఇంట్లో పూజా కార్యక్రమాలు ఉన్నప్పుడు ఏమండి వాళ్ళ ఇంట్లో పూజలు ఉన్నాయి, మీరు మాంసం తేవద్దని చెప్పంటాం. తెలుసు కదా, మా అందరికీ తెలుసు కదా, చెప్తుంటారు. మాల వేస్తే 40 రోజుల పాటు ఇవాళ మాలలో ఉన్నాం కాబట్టి మాంసాహారం పనికిరాదు అంటున్నాం. అంటే ఎదగాలనేటటువంటికి మాంసాహారం గొడ్డలు పెట్టు అనేది ఒక ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో 40 రోజులు పనికిరాని వస్తువు 41 రోజు ఎట్లా పనికి వస్తుంది. కాబట్టి నేను ఎదగాలని కోరుకుంటున్నాను, కట్ ఆఫ్ చేద్దామని చెప్పి అంటాం, స్టాప్ అన్నాం, మానేసాం. మానేసిన 3 ఏళ్లకో ఎప్పటికో పత్రికలతో పరిచయం ఏర్పడింది నాకు. జ్ఞానంలోకి వచ్చి మానలా, జ్ఞానంలో రాకముందే మానేశాం. అలాగే ఎదగాలని ఎవరికైనా ప్రతి చోట మనం లెర్నింగ్ నేర్చుకోవటాలు ఉంటాయి. ఆడంబరాలు అట్టహాసాలు పనికి రాకుండా వేళాలంటే అయ్యప్ప దగ్గర నుంచి కూడా నేను ఎంతో నేర్చుకున్నాను. నేను ఎదురుగుండా కనపడగానే స్వామి అయ్యి శరణం అయ్యప్ప అంటాం. అంటే అతని మనుషులు కూడా మన దైవత్వాన్ని చూసే స్థాయికి ఎదగాలి. అంటే 40 రోజులు దైవత్వం కనపడి 41 రోజు పనికి రావట్లేదా అంటాం మనం. మాల్లో ఉంటే స్వామి అయ్యి శరణం అయ్యప్ప అంటాం. అంటే అందరిలో అయ్యప్పని చూస్తాం. మరి నిన్నటి దాకా చూసిన అయ్యప్ప 41 రోజు ఏమైపోయాడు. అర్థమైందా? అందువల్ల వేదాలు ఏం చెప్తాయంటే అహం బ్రహ్మస్మి తత్వమసి. నాలో ఏ చైతన్యం అయితే ఉండటం ద్వారా శరీరానికి కదలికలు వస్తున్నాయో తత్వం అసి, నువ్వు కూడా అది అయి ఉన్నావు. మమాత్మ సర్వభూతాత్మ, నీలో నాలో ఏ ప్రాణశక్తి ఏ చైతన్యం అయితే ఉందో ప్రతి ప్రాణిలోని అదే ఉంది, అదే చైతన్యం ఉంది. అటువంటిప్పుడు ఇంకో దాన్ని చంపే హక్కు మనకి ఎవరిచ్చారు? అది మనం నేర్చుకోవాల్సిన అంశం. అట్లా నేర్చుకోవాలనే తడం పొంటేనన్నా ప్రతి చోట మనం నేర్చుకోవచ్చు. అర్థమైందా? అట్లా నేను శాఖారిగా మారిపోవటం, తర్వాత పత్రికారిని కలవటం, ధ్యానంలో ఎదగటం, ఇవన్నీ అంచెలు గుర్తొచ్చింది మిమ్మల్ని చూస్తే. పట్టుదల కావాలన్న ఎదగటానికి పట్టుదల. పట్టుదల ఉంటే అసాధ్యం లేదు, ప్రతిదీ సుసాధ్యమే. అర్థమైందా? అది నన్ను ఓకే ఫ్రెండ్స్, స్థాయి. మరి మరొక ప్రశ్న ఈసారి లేడీస్లో చెప్పండి, చాయిస్ మీది. ఓకే, మంచి ప్రశ్నే, మంచి క్రిటికల్గా సందిగ్ధ సమయస్ఫూర్తిగా చెప్పాల్సిన ప్రశ్నగా అడిగింది. ఓకే, అర్థమైంది. నిజమంటే ఏమిటి, సత్యం అంటే ఏమిటి? వాస్తవానికి నిజమన్నా సత్యమన్నా ఒకటే కదండి? ఒకటేనా కాదా? ఓయమ్మో, మీరు చాలా తీమిపోయారే. మరి కోర్టులో ఒక సాక్షిని ప్రవేశపెట్టినప్పుడు న్యాయమూర్తి ఏం చెప్తాడు? భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను అని చెప్పమంటాడు కదా. అంతా నిజమేనంటాడు, సత్యం అన్నాడు, అంతా నిజమే చెప్తానంటాడు. మరి ఎందుకని అలా అంటున్నారు? సో ఒక ప్రశ్న ఇన్ని అడుగుతాను నేను. మీరు ఎక్కడమ్మా ఉండేది? విజయవాడ ఆటో నగర్. సరే, విజయవాడలో చూస్తున్నావు కదా, విజయవాడలో ఉన్నప్పుడు సూర్యుడు ఏ వైపు ఉదయిస్తున్నాడు? తూర్పు వైపునే. నువ్వు హైదరాబాద్ పోయావు కదా, హైదరాబాదులో ఏ వైపు ఉదయిస్తాడు? అంతేనా? ఒకవేళ చెన్నై పోతే చెన్నైలో ఏ వైపు ఉదయిస్తాడు? అమెరికా పోయినా అంటే సూర్యుడు అనేవాడు ఎక్కడ ఉదయిస్తాడు, ఎటువైపు వస్తాడంటే తూర్పు వైపున ఉదయిస్తాడు, పడమర వైపు అస్తమిస్తాడు. అంతేకాదు అందరి దృష్టిలో ఇంతేనా? కరెక్టేనా? ఏమైనా మార్పు ఉందా? ఇది నిజం. సూర్యుడు అనేవాడు ఎక్కడైనా ఎప్పుడైనా సరే తూర్పు వైపుని ఉదయిస్తాడు, పడమర వైపు అస్తమిస్తున్నాడు. ఇది నిజం. ఎందుకు? అందరూ చెప్పే మాట ఇది. అందరూ అంటున్నారు కాబట్టి ఇది నిజం.
కానీ సత్యం అంటే సూర్యుడు తూర్పు వైపున ఉదయించుడు, పడమరపు అస్తమించుడు, అసలు సూర్యుడు అస్తమించుడు, ఉదయించుడు. సూర్యుడు తన చుట్టూ భూమి చుట్టూ తిరుగుతూ, తన చుట్టూ భూమి చుట్టూ తిరుగుతూ, పగలు చీకటి రాత్రులు ఏర్పడినప్పుడు మరి ఒక సమయంలో పగలు ఏర్పడుతుంది, ఒక సమయంలో రాత్రి ఏర్పడుతుంది. అదే అస్తమించటం, ఉదయించటం అనే దాని మీద మనకు కనపడుతుంది. ఇది సత్యమా కాదా? ఇది సత్యం, అది నిజం. ఎందుకంటే అందరూ అంటున్నారు కాబట్టి అది నిజం. అందరూ అనుకునేది, అందరూ అంటున్నది నిజం. కానీ సత్యం అనే దానికి అది వేరే డిఫరెన్స్గా ఉంటుంది. అవునా? మరి ఇంతకన్నా ఇంకా క్లారిటీ కావాలా? సత్యానికి నిజానికి ఉన్న వ్యత్యాసం ఏదైనా దానికి నాకు తెలిసిన సమాధానం ఇది. సరే, ఇంకొక యాంగిల్ చెప్పుకోవచ్చు. నిజము అని అంటే ఏమిటంటే చూసినట్టుగా చెప్పటం అనేది నిజం అవుతుంది. అబద్ధాలు ఆడకరా అంటాం. అబద్ధాలు అంటే చూసేది ఒకటి, విన్నది ఒకటి, మనకి చెప్పేది ఇంకొకటి. దాన్ని ఏమంటాం? అబద్ధమా నిజమా అని అంటాం. అంటే ఉన్నది ఉన్నట్లుగా చెప్పేది నిజం అవుతుంది ఇప్పుడు కూడా. సత్యము అనేది నిజానికి భిన్నంగా ఉండొచ్చు. ఏది సత్యము అంటే ఎప్పటికీ మార్పు లేనటువంటిది. సత్యం అనేది అనంతం. నేను దేహాన్ని కాదు ఆత్మ పదార్థము. బట్ ఆత్మ పదార్థం అనేది అది సత్యం. ఇక మీరు 100 మంది కాదు 1000 మంది ప్రపంచమంతా కూడే కూర్చున్నా దానిలో మార్పు రాదు. బట్ నిజము అబద్ధం అనేటటువంటి చూసింది ఒకటి, చెప్పేది ఒకటప్పుడు అబద్ధం అయిపోద్ది. ఉన్నది ఉన్నట్లుగా చూసినట్టుగా చెప్తే నిజం అవుతుంది. అది అర్థమైందా? నిజానికి సత్యానికి అట్లా వస్తుంది పరిస్థితి. అర్థమైందా లేదా? సింపుల్గా. మరి ఇప్పుడు 2025లో నీ వయసు ఎంత? 35. 2015లో 25. అది కరెక్టే కదా? అది నిజమే, ఇది నిజమే. అయితే నిజం మారుతూ ఉంటుంది. సత్యం అనేది ఇందాక చెప్పినట్లుగా భూమిది సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అది సత్యం, అది ఎప్పటికీ అలాగే ఉంటుంది. సో నిజానికి మార్పు ఉంటుంది, సత్యానికి కాలానుగుణంగా మారే స్వభావం లేనటువంటిది సత్యం. ఓకే, నిజం ఒక్కటే మారుతుంది, సత్యం నిజం మారుద్ది. సత్యం అనేది సర్వవేళలా సర్వకాలాలలో ఒకటిగానే ఉండేది సత్యం. అది ఏమాత్రం మారదు. ఇప్పుడు ఆ ఎలక్ట్రికల్ వైర్ ఉంది, అందులో పవర్ ఉంది, కరెంట్ ఉంది, షాక్ కొట్టుద్ది అని రాఘవరావు గారు చెప్పారు. నేనంటాను, ఏంటి రాఘవరావు గారు, అదేంటండి ఉట్టి వైరే కదండి, దాన్ని షాక్ కొట్టుద్దా? నేను నమ్మనండి, నాకు నమ్మకాలు ఇవ్వండి ఇట్లాంటి ఏం చెప్పి పట్టుకున్నాను అనుకో, పిడేళ్ళు కొట్టుద్దిగా. అది నమ్మినా నమ్మకపోయినా దాంట్లో సత్యం, అది ఆ పవర్ ఉంది కాబట్టి షాక్ కొట్టింది. సో అందుకని నమ్మక విశ్వాసాలు వేరు, సత్యం వేరు. నమ్మక విశ్వాసాలు మనిషికి మారిపోతాయి, సందర్భాన్ని బట్టి మారిపోతూ ఉంటుంది, సమయాన్ని బట్టి మారిపోతూ ఉంటుంది. కానీ సత్యం అనేది ఎప్పుడు సర్వవేళలా సర్వావస్థలో ఉంది కూడా ఎలాంటి మార్పు లేనిది సత్యం. ఇదే దానికి ఇది ఉంటుంది. ఇంకా ప్రశ్న అడగండి అమ్మా. చాలామంది మేధోరసనగా పిండుకోవాలి. అతిరథులు అందరూ కూడా ఇంతమంది వచ్చారు నిజంగా. ఇంకో మాట, ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టుగానే ఇప్పుడు నేను దేహ పదార్థం కాదు ఆత్మ పదార్థం అనేది భగవద్గీత నుండి ద్వాపర యుగం నుంచి ఎప్పుడు చెప్తూనే ఉన్నారు. బట్ మనమంతా దేహవత్తి జీవిస్తున్నామా, ఆత్మవత్తి జీవిస్తున్నామా? అంటే దేహమే నేనే ఆలోచనతో జీవిస్తున్నామా, ఆత్మ పదార్థాన్ని నేనే ఆలోచనతో జీవిస్తున్నామా? సాధన అంతా దేనికోసమని అంటే 99.9% దేహమే నేనే భ్రమలో మనం జీవిస్తున్నాం. దేహానికి ఏం కావాలన్న దాని మీదే పరిమితం అయిపోతున్నాం మనం. బట్ ఆత్మహత్య జీవించే స్థాయికి వెళ్ళాలంటే ఏ శ్వాస అయితే జీవనాధారంగా ఉన్నదో ఆ శ్వాస అనేది ఒక మార్గం. దాని ద్వారా ప్రయాణం చేసి నీ లోపలికి నువ్వు వెళ్ళగలిగితే ఈ శరీరంలో కదలికలు రాటానికి ఏ ప్రాణశక్తి అయితే ఆత్మ అనే పేరు మీద లోపల ఉన్నదో అది సత్యం. సత్యం ఏవో జగతే. సత్యానికి మరణం అనేది లేదు. ఆత్మకు మరణం ఎక్కడుంది? దేహం ప్రకృతి నుంచి వస్తుంది, దాని పరిస్థితి అయిపోయినప్పుడు శరీరం అయిపోయి ప్రకృతిలోకి వెళ్ళిపోతుంది. మరి దేవుడు ఏం చేస్తున్నాడు? పైనుంచి వస్తున్నాడు అనుభవాల పరంపర కోసం. మళ్ళీ మరణం అనే పేరు మీద దేహాన్ని వదిలేసి పైకి వెళ్ళిపోతున్నాడు. అర్థమైందా? అది సత్యం. ఆత్మ, దానికి మరణం అనేది లేదు. అసలు దేహం అనేది ప్రకృతి నుంచి వస్తుంది, ప్రకృతిలోకి వెళ్ళిపోతుంది, అంతవరకే. అసలు మరణమే లేదు. మరణమే లేదు అనే దానికి ఇప్పుడు మనమంతా మరణాలు, శ్రాద్ధాలు, కర్మలు ఎటుపోతున్నామో మనకే తెలియట్లే. అందువలన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో
పత్రిజీ ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్ అని చెప్పి పైన ఉన్న ఫెడరేషన్ సభ్యులంతా కలిసి 18 ఆదర్శ సూత్రాలు పెట్టుకున్నాం మనం. ఎందుకంటే యథార్థమైనటువంటి సత్యంలో జీవించాలంటే మన సిలబస్ ఏమిటంటే 18 ఆదర్శ సూత్రాలు. దానిలో ఒకటి ఏమిటంటే విగ్రహారాధనే లేదు. అర్థమైందా? విగ్రహారాధన అంటే ఒక పరిమితం అయిపోయినట్టే. అనంతమైనటువంటి చైతన్యాన్ని పరిమితం చేస్తున్నాం మనం. బట్ ఆ పరిమితం నుంచి అపరిమితానికి ఎదగాలి. అదే నిజమైనటువంటి దైవత్వం అనేట్టే. కానీ తెలియదు కాబట్టి చిన్నపిల్లలకి ఏం చేస్తాం, అమ్మ గుళ్ళోకి వచ్చాను దండం పెట్టరా దేవుడు ఉన్నాడు అంట. వాడికి అర్థం చేసుకునే స్థాయికి ఎదగలేదు కాబట్టి. అలానే జీవితాంతం అంతా అక్కడ పడి ఉండమని కాదు అక్కడ. అర్థమైందా? ఆ ఎదుగుదలకు రావాలి మనం అంతా కూడా. అర్థమైందా? అది పరిస్థితి. ఇప్పుడు ఆత్మ అనేటటువంటి ఏమిటి, దానికి ప్రమాణం లేదు. భగవద్గీతతో చెప్తాడు కదా, శస్త్రాలతో ఛేదింపబడదు, అస్త్రాలతో ఇచ్చేది అని చెప్పి అన్నీ చెప్తాం. మరి లేని దాన్ని ఊహించుకుంటున్నామంటే ఇప్పుడు మానవం అనేది ఉందా అనే దానికి యథార్థంగా నేనేది ఇదే అదే నేను అనబడేది ఆత్మ దేహమా? కానీ మనమంతా దేహం పరమైన భ్రమలో ఇరుక్కుపోయామా లేదా? ఈ ఇరుక్కుపోయినటువంటి దాని నుంచి శాశ్వతమైనటువంటి ఆత్మ మనలో ఏదైతే ఉన్నదో అక్కడ దాకా వెళ్ళాలి. ఆ అనుభూతి ఎప్పుడైతే చెందుతామో మనకి మన ఆలోచనలో మార్పు వచ్చేస్తుంది, జీవించే జీవిత విధానం మార్పు వచ్చేస్తుంది, మొత్తం టోటల్గా మార్పు ఈ భ్రమలన్నిటి నుంచి బయటకు వచ్చేస్తుంది. అది శాశ్వతమైనటువంటిది. అందుకే సత్యం ఏవ జయితే అంటే ఎప్పటికైనా సత్యం జయించి తీరుతుంది. కాబట్టి సాధన కావాలి. ఈ సాధన సాంగత్యాలు ఇవన్నీ దేనికోసం అంటే మన వాస్తవాల్లోకి మనం వెళ్ళాలి. ఏది మన వాస్తవం? నేను ఆత్మ పదార్థాన్ని అనేది వాస్తవికత. దేహం అనేటటువంటిది భ్రమ. ఈ దేహాన్ని ఎందుకు తీసుకున్నామంటే ఈ ప్రాకృతిక జీవిత అనుభవాలు పొందటానికి దేహాన్ని తీసుకొచ్చాను ఇక్కడికి. సత్యం ఎందుకు తీసుకొచ్చాను? రక్షణ కోసం సత్యం చేసుకున్నా. ఇది నేను కాదు. ఈ శరీరం కోసం దేనికోసం తీసుకున్నాం? ప్రాకృతిక జీవిత అనుభవాలు పొందటానికి దేహాన్ని ధరించాను. బట్ ఇది నేను కాదు. నా అనుభవాల పరంపర అయిపోతే ఇంకా చాలు. ఇప్పటికి 300 జన్మలు అయిపోయినాయి భూమి మీద. పునరపి జననం పునరపి మరణం. 800 జన్మలైనా జీవితం ఇంతే, ఇది కాదు అనేది వచ్చినప్పుడు జీవన్ముక్తుడు అని చెప్పి అంటాం. ఏ బంధాల్లో మనం ఉండం. అప్పుడు అయిపోయింది అనుకో, దీన్ని వదిలేస్తాం, జంపు పైకి. ఇక మళ్ళీ భూమి మీదకి రావాల్సిన పరిస్థితి లేదు. లోతుకు వెళితే అంతిమ ఏమిటి మనందరికీ అంటే జీవన్ముక్తుడిగా జీవించే స్థాయికి ఎదిగామా లేదా? అది సరైనటువంటి సాధన, సరైనటువంటి స్పిరిచువాలిటీ. అన్నిటా ఉంటాం బట్ దేనికి అంటపడం. ఎలా ఉండాలి జీవితం అంటే తామరాకు మీద నీటి చుక్కలా ఉండాలని చెప్పని గీతలో పద్మపత్రమేవాంబస అంటాడు. అర్థమైందా? తామర పువ్వు బురదలో పుట్టినప్పటికీ కూడా పైకి వెళ్తే ఎంత పవిత్రంగా ఉంటుందో మన జీవితాలు కూడా అంత పవిత్రంగా ఉండాలి. దానికోసం ఈ సాధన సాంగత్యాలు ఇవన్నీ కూడా మనకి అర్థమైందా? అది పరిస్థితి. ఓకే, చివరిగా మరి ప్రేక్షకుల వైపు నుంచి నేను అడుగుతున్నాను సార్. ప్రేక్షకుల నుంచి వాళ్ళ తరపు నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. వరుసనే అందరు కూడా దానికి సమాధానం చెప్పండి. నీకేదో ఒక ప్రశ్న. సోల్ నుంచి వచ్చేది మనకి కరెక్ట్ అంటారు. సోల్ మన ఇన్నర్ సోల్ నుంచి వచ్చేది కరెక్ట్ అంటాం కదా. మెసేజ్ కానీ ఏమన్నా వచ్చినప్పుడు కరెక్ట్ అవుతుంది. అది వక్రీకరించేది మనసు. ఎట్లా గుర్తించాలి మనం? మనసు నుంచి వస్తుందా, సోల్ నుంచి వస్తుందా? ఒక్కోసారి నిజం అవుతుంది, ఒక్కోసారి నిజం అవట్లా. అందుకనే ఇప్పుడు సబ్జెక్ట్ ఎట్లా ఉంటుందన్న పిఎస్ఎస్ మూమెంట్లో చాలామంది నాకు ఈ మెసేజ్ వచ్చిందండి అంటారు ధ్యానంలో కూర్చున్నప్పుడు. నా అనుభవంలో నేను చూసిన దాన్ని బట్టి నాకు ఈ మెసేజ్ వచ్చిందని చెప్పేదానిలో 90% ఫాల్స్. మొహాటం లేకుండా నేను చెప్పగలను. ఇవన్నీ మైండ్ గేమ్లే. మనం ఏమన్నామంటే నా మైండ్ నుంచి వచ్చే ఆలోచనే నా ఆత్మ నుంచి వచ్చిందని చెప్పి నేను భ్రమపడుతున్నాం. మనల్ని మనం అభ్యపెట్టుకుంటున్నాం. అర్థమైందా? అయితే నిజానికి మెసేజ్ అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ అనేటువంటి ఒక మెసేజ్. అది మెసేజ్ అనేది మంచి సబ్జెక్ట్. అది అంటే నా పరిధిలో లేనటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో పైవాడు గమనించి నాకు అది అందించాలనే పరిస్థితులు వచ్చినప్పుడు అది భావన క్షేత్రం. ఇదంతా నా భావన క్షేత్రం. పైనవాడు అందించే పైనకి వెళ్తే భాష ఉండదు. అక్కడ భావన ఒకటే ఉంటుంది పైలోకాల్లో. ఈ కింద లోకంలోనే భాష అంతా మనకి. వాళ్ళ భావాలు నా భావాల్లో ప్రవేశపెట్టారు ఇక్కడికి. ఇక్కడ కొన్ని భావాలు నాయకులు ఉంటాయి. ఇది బయటకు వచ్చేటప్పుడు ఏమవుతాయి? పైనుంచి వచ్చిన భావాలతో పాటు నా భావాలు కూడా కలిసి వ్యక్తీకరింపబడతాయి. అర్థమైందా? అక్కడి నుంచి ఒక హంస కనుక పాలని నీళ్ళని ఎలా అయితే వేరు చేస్తుందో తెలివైనటువంటి వాడైతే ఏది నా సొంత భావాలు నా పరిధిలో లేకుండా పైనుంచి అందుకునే జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని మాత్రమే మనం తీసుకునే స్థాయికి మనం ఎదగాలి. అలా ఎదిగినప్పుడు పర్ఫెక్ట్గా మనం చెప్పగలం మన పరిధిలో లేని నాలెడ్జ్ అని. చాలామంది సార్ నేను శాఖాహార ర్యాలీ చేయమని మెసేజ్ వచ్చిందన్నాడు. ర్యాలీ చేయమని మెసేజ్ అడిగితే అదేమైనా కొత్తదనం ఉందా? 40 రోజులు ధ్యానం చేయమని మెసేజ్ వచ్చింది సార్ అంటాడు. కొత్తదనం ఏమైనా ఉందా? అందరూ చేస్తున్నాం, మనం చేస్తున్నాం. అందువలన మెసేజ్ అనే అర్థం ఏంటంటే మన పరిధిలో లేనటువంటి నాలెడ్జ్ని
మనం ఎప్పుడైతే గ్రహించగలుగుతామో అది పర్ఫెక్ట్ మెసేజ్. అర్థమైందా? అంటే వాళ్ళు చెప్పే సబ్జెక్ట్ మన పరిధిలో ఉండకూడదు. అర్థమైందా లేదా? అలా కాకుండా ఇంట్యూషనల్ పవర్ అంటాం. ఇంట్యూషనల్ పవర్ అంటే నాకు అలా చేయాలని అనిపించింది, నేను చేస్తూ వెళ్తున్నాను. అర్థమైందా? అనిపిస్తుంది లోపల నుంచి. అది లోపల నుంచి అనిపించిందా, మానసికంగా అనిపించింది అది కూడా క్లారిటీ నాకేమీ లేదు. నాకు అనిపించింది, చేసాం, దట్స్ రైట్. అర్థమైందా? అది మెసేజ్ అని వంకెందుకు పెట్టాలి? మామూలుగా కూర్చుని ఉంటే గోల్డ్ పెరిగిద్దని అలా వచ్చింది. ఇలా ఇప్పుడు గోల్డ్ పెరుగుతుంది. ప్లస్ ఇదే రాజధాని మనకు రాకముందు, ఇది ఆంధ్రప్రదేశ్ ఎడుకుపోకముందు మా తోడల్లుడు సైట్ కొనాలి ఎక్కడని నాకు చెప్పాడు. చెప్తే ఎక్కడ పోదంకలు అది చూస్తుంటే ఒకసారి ఇట్టక ధ్యానం వస్తే చాకమూరులో కొను అని వచ్చింది. అసలు చాకమూరు నాకు ఐడియా లేదు, ఊరి పేరు తెలుసు. తర్వాత నెల రోజులకి ఇట్లా రాజధాని అని పరిగెత్తింది. అసలు ఏది కాదు గోపాల్ రెడ్డి, ఒక విషయం అంటే రాత్రి నువ్వు నిద్రపోయావు, మంచి 1 కోటి రూపాయలు కట్టం తెచ్చే కోడలు వచ్చింది, అందగత్తె మంచి 1 కోటి రూపాయలు కట్నం తెచ్చే కోడలు వచ్చింది అని కళ వచ్చింది నీకు, అవునా? ఆ కళలో బాగా ఆనందించావు. తెల్లారి ఉదయం చూసిన తర్వాత నిజంగానే రాలేదనుకో, ఆ కళ అబద్ధమైందా? మరొకసారి నీకు మంచి పైసా కట్నం తీసుకొని అల్లుడు వచ్చాడు అని చెప్పి కళ వచ్చింది. వాస్తవానికి నిత్య జీవితంలో అలాంటి అల్లుడు దొరికాడు. ఆ కళ నిజమైందిగా. మరి ఒకసారి కళ అబద్ధమైంది, ఒకసారి కళ నిజమైందిగా. అంటే కళలో వాస్తవాలా? కాదుగా, సందర్భానుసారంగా మారిపోతూ ఉంటుంది. అందుకనే ఈ మెసేజ్లు కూడా నీకు ఒక కళలాగా ఎలాంటిది వస్తుందో అట్లాగే నాకు మెసేజ్ అనేది నాకు కళలాగా వచ్చింది. అది అందరికీ నిజం కావాలనే లేదు కదా. కొన్ని మనం అనుకుంటాం నాన్న, కొన్ని మనం అనుకుంటాం, కొన్ని అనుకున్నట్టు జరగవచ్చు, కొన్ని జరగపోవచ్చు. అందువల్ల వివేకవంతుడు బాగా ఎదిగిన తర్వాత ఏమంటామంటే అదృష్టం దురదృష్టం రెండింటిని పక్కన పెట్టేస్తాం. నిజానికి అదృష్టం దురదృష్టం రెండు అనేవి కావు. మనం కలిసి వచ్చిందనుకో, అబ్బా నా అదృష్టం బాగుందని అంటాం. కలిసి రాలేదనుకో నా దురదృష్టం అంటాం. జ్ఞానపరంగా మనం ఎదిగిన తర్వాత అదృష్టాన్ని దురదృష్టం రెండు పక్కన పెడితే జీవితంలో ఏమి జరిగినా మన మంచికే. అది ఎవరికి వాళ్ళు సాధన మీద వెళ్ళటమేనన్న. ఎలా గుర్తిస్తామంటే ఇప్పుడు ఈ సభ అంతా అయిపోయింది, మీరు ఒక్కరే ఉన్నారు. ఒక గోల్డ్ రింగ్ ఒకటి దొరికింది అక్కడ, మీకు అక్కడ కనపడింది. మీకు ఆ రింగు తీసుకుందాము అనుకునేటప్పుడు ఓకే, ఆ రింగు తీసుకుందాము అనుకునేటప్పుడు మీకు ఇమీడియట్గా లోపల నుంచి ఒక మెసేజ్ వస్తుంది, భావం ఏదన్నా కానీ. ఏమని వస్తుంది? ఇది మన దగ్గర నాది కాదు కదా అని వస్తుంది. అది అందరికీ వస్తుంది. అదే ఆత్మ ఇచ్చేటువంటి సందేశం, ఫస్ట్ సందేశం. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుంది? మనసు దగ్గరికి వెళ్తుంది. బుద్ధి కానీ మనసు కానీ. మనసు ఏం చేస్తుంది? మంచి మనసు అయితే ఓకే, ఎవరు నేనేమి దొంగతనం చేయలేదు కదా, ఇది నాకు దొరికింది. అదే మంచి మనసు అయితే ఏం చేస్తుంది? గోల్డ్ కరిగించి ఏదో అన్నదానానికో దేవాలయానికో ఎక్కడో హుండీలో వేయటమో ఏదో చేస్తాం. అదే ఒక్కరి బుద్ధి ఒక్కరి మనస్సు అనుకోండి, ఎవరు నేను దొంగతనం చేశాను, ఇది నాది, నాకే దొరికింది అని నేను పెట్టుకుంటాను. సో మనసుకి ఆత్మకి ఉండేటువంటి తేడా అది. మొట్టమొదటి చెప్పే మెసేజే అది ఆత్మ ఇస్తుంది. తర్వాత నువ్వు ఏ విధంగా యాక్ట్ చేస్తావు అనేది అది మనసు చేసే పని, నాకు తెలిసినంతవరకు. ఓకే, లాస్ట్లో ఒక ప్రశ్న అండి. ఒకటి, మనసు వేరు బుద్ధి వేరు. నన్ను ప్రాపంచిక వ్యామోహాల్లో బాగా కూరుకుపోయినప్పుడు దాన్ని మనస్సు అని చెప్పి అంటాం. సాధన ద్వారా కొన్నాళ్ళకి మానసిక పరిపక్వత, మెంటల్ మెచ్యూరిటీ అంటాం. అంటే మానసిక పరిపక్వత పెరిగిన కొద్ది కూడా బుద్ధి వికసిస్తుంది, బుద్ధి వికాసం అంటాం. బుద్ధి వికాసం ఇచ్చినప్పుడు మన ఆలోచన విధానాల్లో మార్పులు వచ్చేస్తాయి. అది మనసు అంటే కేవలం ప్రాపంచిక వ్యామోహంలో ఉంటాం. బుద్ధి వికాసానికి ఎదిగినప్పుడు ఏమవుతుందంటే కొంత మెచ్యూరిటీ వచ్చినప్పుడు ఏది చేయాలి ఏది చేయకూడదు మనకే అనిపిస్తాయి. ఇప్పుడు అంతర్గత ఘర్షణ అందరికి ఉంటుందా లేదా? ఓ పని ఉందనుకోండి, చేయాలి అనిపిస్తే కాసేపు వద్దు అనిపిస్తాయి. తాగేవాడు తాగుపోతూ అవుతాడు, సాయంత్రం పూట తాగాలనిపిస్తుంది. పొద్దున్న లేగానే కర్మరా బాబు ఎందుకు వచ్చింది, ఇవాళైనా మానేస్తాను హించి అంటుంటాడు. చెప్తున్నా అనుభవం. ప్యాకెట్ ఆడేవాడో సాయంత్రం నుంచి ప్యాకెట్కి వెళ్ళాలి, నీకు 1000 రూపాయలు పోయింది, వెంటనే వచ్చి మానేద్దాం అనుకోండి, ఎప్పటికి రావాలి అట్లా. అంటే కాసేపు అవును అనిపిస్తుంది, కాసేపు కాదు అనిపిస్తుంది. మనసు వ్యామోహానికి, బుద్ధి ఏమో
సంస్కారానికి, వివేకానికి గుర్తు. ప్రతి మనిషిలో అంతర్గత ఘర్షణలు ఉంటాయా లేవా? ఉంటాయా లేవా? మరి ఈ అంతర్గత ఘర్షణ నుంచి కూడా బయటికి రావాలి మనం. అది ఆ స్థాయికి వెళ్ళినప్పుడు బుద్ధి వికాసం అని చెప్పి అంటాం. అంటే పక్కా ఎన్లైటెండ్ పర్సన్, నేనేం చేయాలో నాకు పక్కా తెలుసు. దట్స్ రైట్. అంతవరకే. ప్రపంచం అంతా ఏదొరికితే మనకు సంబంధం లేదు. అది ఆ నిర్ణయాలు స్థిరంగా ఉంటాయి. అది రావాలి, ఆ స్థాయికి ఎదగాలి. దానికోసం ఈ సాధన పరంపర ఇవన్నీ కూడా మనకి. ఓకే, చివరి ప్రశ్న. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాం. ఇందాక మాటల్లో దొరికింది ఇది. ఇప్పుడు మన దేహం పంచభూతాలతో నిర్మితమైంది అని చెప్పి చెప్తుంటారు కదా. మన దేహంలో పంచభూతాలు ఉన్నాయా? అవి ఎక్కడ ఉన్నాయి, ఎలా ఉన్నాయి అనేది ఒక ప్రశ్నగా మరి దయచేసి అందరూ కూడా దీని గురించి ఎవరికి ఉన్నటువంటి అనుభవాన్ని బట్టి వాళ్ళు విశ్లేషించండి. మీరు చెప్పండి, చెప్తాను. పంచభూతాలు అంటే మనకందరికీ తెలుసు కదా. భూమి, గాలి, నీరు, ఆకాశం, నిప్పు. మనకి వచ్చేటప్పుడు ఇవన్నీ తీసుకొని వస్తాం. జన్మ తీసుకునేటప్పుడు, వెళ్ళేటప్పుడు కూడా అలాగే వెళ్ళిపోతుంది. ఇది అగ్ని అనేది ఒళ్ళు చల్లబడిపోతుంది, ఇదేం మట్టిలో కలిసిపోతుంది. మరి గాలి అనేది లేకుండా పోతుంది. అలాగే 5 తత్వాలు ఎలా వచ్చామో అలాగే వెళ్ళిపోతాయి. సో మనలో ఆ 5 తత్వాలు ఉన్నాయనటానికి ఇవే నిదర్శనం. అంతకుముందు శివుడిగా ఉన్నవాళ్ళం, తర్వాత శవంగా అయిపోతాం. సో పంచతత్వాత్మక శరీరం అనేది పంచభూతాలతో కూడి ఉన్నది అనేది నా జీవ సత్యం. ఒకటి నాన్న, సాధన బాగా పెరిగిన తర్వాత శరీరం కణ విభజన అంటాం. కణ విభజన మహానుభావులు కొంతమంది, ఇప్పుడు మన గురుగారు పత్రిగారి గురువు సదానంద యోగి ఉన్నారు. ఆయన ఎక్కడో పుట్టారు, ఎక్కడో పెరిగారు. పత్రిగారిని గురుస్థానంలో నిలబెట్టడానికి కర్నూలు వచ్చి 2 సంవత్సరాల పాటు వెయిట్ చేశారు పత్రిగారిని కలవటానికి. ఆయన తర్వాత పత్రిగారు కలిశారు. సరే 2 సార్లు సాంగత్యం అయిపోయింది. పత్రిగారిని గురుస్థానంలో నిలబెట్టిన తర్వాత ఒకరోజు సదానంద యోగి పత్రిగారిని పిలిచాడు. నా టైం అయిపోయిందా, నా ప్రణాళిక అయిపోయింది, నేను వెళ్ళిపోవాలి, నాకు సమాధి కోసం ఏర్పాటు చేయండి, బయటికి వెళ్ళి అని అన్నారు. సరే వెతక నందవరంలో ఒక అరెకరం ఎవరో గిఫ్ట్ ఇచ్చారు. అక్కడ అన్ని తవ్వేసేసి సమాధి చేయటానికి అన్నీ చేసి వచ్చారు. ఏమిటి అయిపోయిందని అడిగితే సమాధికి ఏర్పాట్లు అయిపోయాయి అన్నారు. మరి అయితే డెత్ సర్టిఫికేట్ ఎవడేస్తాడు, పోయి డాక్టర్ని తీసుకురని చెప్పి అన్నారు. అప్పుడు పోయి డాక్టర్ని తీసుకొచ్చారు. ఓకే అంతా రెడీ అయిపోయింది కదా, ఇంకా నేను శరీర విరమణ చేస్తానని అన్నారు. శరీరం వదిలేసాడు, వెళ్ళిపోయాడు. అంటే మరణాన్ని కూడా ఇక్కడ పని అయిపోయింది కాబట్టి స్టేజ్ దిగి వెళ్ళిపోతానని మనం ఎలా చెప్పుకుంటామో, దేహంలో కూడా నా పని అయిపోయింది కాబట్టి నేను వదిలేసి వెళ్ళిపోతానని మన గురువు గారు అయిన గురు సాధారణంగా క్లియర్గా చెప్పి వెళ్ళిపోయారు. అలా ఇంకా మనం పురాణ ఇతిహాసాల లోపలికి వెళ్తే ఈ ప్రకృతి నుంచి వచ్చినటువంటి శరీరాన్ని కణ విభజన అంటాం. ప్రకృతిలో అలా విడగొట్టేస్తారు దాన్ని. ఒకటి పైనుంచి వచ్చిన జీవుడు పైకి వెళ్ళిపోతాడు. మళ్ళీ కావాలి అనుకున్నప్పుడు తల్లి గర్భంలో నుంచి రాకుండా ఏ కణ విభజన అయితే ప్రకృతిలో వదిలేశారో వాటన్నిటి సమీకరించుకుని మళ్ళీ జన్మ తీసుకున్నటువంటి తారకణాలు కూడా ఉన్నాయి. అది లోతైనటువంటి సైన్స్. ఆ ఫ్రీక్వెన్సీకి వెళ్ళిపోవాలి. అదంతా ఇక మనకు అందన సైన్స్ కాబట్టి మనం లోతుకి వెళ్ళాం. సాధన లోతుకి వెళ్ళి కొంది ఎన్నో ఉంటాయి. ఇదంతా ప్రస్తుతం మనకేంటంటే జీవన ప్రక్రియలో ఆరోగ్యంగా ఉన్నామా, ఆనందంగా ఉన్నామా, సాధనలో ఇంకొద్ది ముందుకు వెళ్ళాలితే ఎలా ఉంటుంది. మిడిల్ పాత్ పత్రిక చెప్పింది. ఎందుకంటే భౌతిక ప్రపంచంలో ఆరోగ్యంగా ఉండాలి, జ్ఞానపరంగా ఎదగాలి అని చెప్పింది. కేవలం జ్ఞానం ఒకటే కావాలన్నప్పుడు మనం అనుకున్నట్టు కేవలం ధ్యానం కోసం మాత్రమే ధ్యానం చేసినట్లయితే ప్రణాళికాబద్ధంగా ఇవన్నీ మనకు అర్థమవుతాయి. ఓకేనా? పంచభూతాలు ఇవి ఉన్నాయనడానికి నిదర్శనం ఏంటి కదా. మరి శ్వాస, గాలి అనేది అనుకుంటున్నాం కదా. పంచభూతాల్లో గాలి అనేది ఒక భూతం. సో ఈ గాలి మన శ్వాసను తీసుకుంటున్నాం, వదిలిపెడుతున్నాం. ఈ సంగతి మన అందరికీ తెలిసిందే. అలానే కాకుండా మరి శరీరంలో వాయువులు అపాన, పాన, అపాన, ఉదాన, వ్యాన అనే వాయువులు ఇవి కూడా ఉన్నాయి. వాటి యొక్క ప్రక్రియ మనకు అందరికీ కూడా తెలుస్తుంది. సో శ్వాస అనేది తెలిసింది. ఇక్కడ మనకి గాలి రూపంలో ఈ విధంగా వస్తుంది. తర్వాత నీరు అనేది మరి మన శరీరంలో 3 భాగాలుగా, అంటే శరీరం మొత్తంలో 1/3 వాటరే ఉంది. అది దానికి ఉదాహరణకు మనకి ప్రపంచం మొత్తం తీసుకుంటే కనుక 1/3 మరి వాటర్ ఉంది, 1/4 భూమి మాత్రమే ఉన్నది. ఆ సంగతి మన అందరికీ తెలిసిన విషయమే. సో అదే మన శరీరంలో కూడా ఆ తత్వమే కూడా ఇక్కడ ఉన్న దాని సంగతి మనకి అర్థమవుతుంది. ఓకే. తర్వాత భూమి, ఆకాశం. ఓకే.
భూమి మన ఎదురుగా మనకు కనిపిస్తున్నది, భూమి మీద మనం నడుస్తున్నాం. అదే పదార్థం అంటే పదార్థము అంటేనే భూమి. ఈ శరీరం దేంతో నిర్మితమైంది? పదార్థంతో నిర్మితమైంది. ఓకే, సో ఇది ఒక ఎలిమెంట్ వచ్చేసింది కదా. నెక్స్ట్ ఇంకేంటి? అగ్ని. అగ్ని అంటే మనం తీసుకునే ఆహారం, జఠరాగ్ని అంటాం. మనం తీసిన ఆహారం ఏ విధంగా లోపల జీర్ణం అవుతుంది? ఆ లోపల జఠరాగ్ని ఉండడం వల్లనే ఆ యొక్క ఆహారం అరుగుదల అవుతుంది. కాబట్టి ఆ పంచభూతాల ఆభూతంలో కూడా మనలో ఉన్నదని ఈ విధంగా మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఓకే, సో థ్యాంక్ యూ. కొన్ని అర్థం చేసుకుని ముందుకు వెళ్ళిపోవటమేనన్న. ప్రతిదీ ప్రాక్టికల్గా కలవాలి అంటే అవ్వదు. మన సాధనలో వెళ్ళటానికి ఏం కావాలో అంతవరకు తీసుకుని కొన్ని అర్థం చేసుకోవాలి. పంచిపోతాలు కలయిక అంటే ఆల్ రైట్, అంతే. ఎలా ఉంది చూపించంటే. ఓకే శివ. ఓకే ఫ్రెండ్స్, మరి పంచభూతాలు ఎక్కడున్నాయి? ఎక్కడున్నాయి? ఓకే, మరి మనకు కనిపిస్తూనే ఉన్నాయి. శ్వాస అంతేనా? వాయు, భూమి, దేహం భౌతికంగా కనిపిస్తుంది. నీరు ద్రవ రూపంలో మన బాడీలో ఆ ద్రవం ఎంతో తెలుస్తుంది. నీరు, నిప్పు, ఆ నిప్పు శాతాన్ని బట్టి మన మెటబాలిజం అనేది ఉంటుంది. తిన్న ఆహారాన్ని జీర్ణించుకోవడం కానీ, జీర్ణమైన ఆహారాన్ని దేహంగా మలచడం కానీ, అంతేనా కదా? ఆకాశం, శూన్యం, శూన్యంలోనే ఇవన్నీ ఇమిడి ఉంటాయి, అంతేనా కదా? మరి ఈ దేహాన్ని సృష్టించింది ఏంటి? మన సూక్ష్మ శరీరం, అంతేనా? సూక్ష్మ శరీరం నిర్మించింది ఏది? కారణ శరీరం. కారణ శరీరం నిర్మించింది ఏంటి? మహాకారణ శరీరం. మన 7 శరీరాల్లో ఇవి లాస్ట్ 3, లాస్ట్ది ఇది, అంతేనా కదా? మహాకారణ శరీరంలో మహాకారణాన్ని క్రియేట్ చేసుకొని వస్తాం. ఏంటండి? మహాకారణాన్ని క్రియేట్ చేసుకొని వస్తాం. ఈ జన్మలో ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి. ఓకేనా? ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలంటే ఏం చేయాలి? ఎల్కేజీ, యూకేజీ అన్నీ చదవాలి లేదా? ఆ తర్వాత ఐఏఎస్ అవ్వాలంటే ఏం చదవాలి? చదవాలి. మధ్యలో ఎన్నో ఎక్స్పీరియన్స్లు ఉంటాయి. ఆటలాడుతూ పాటలు జీవితంలో ఉన్నాయి. జీవిత పాఠాలు నేర్చుకొని దానికి తగ్గ స్ఫూర్తిని పెంపొందించుకుంటాం. ఈ చిన్న చిన్న కారణాలు 1, 2, 3 10th క్లాస్ వరకు చదవడము, 10th నుంచి ఐఏఎస్ ఆఫీసర్ వరకు ముందు వరకు ఉండే చదవడం, తర్వాత ఐఏఎస్ ఆఫీసర్కి ఉన్న గుణాలను పెంచుకోవడానికి. ఇప్పుడు నువ్వు క్రికెట్ ఆడుతావు, ఏం పెరుగుతుంది? స్పోర్టివ్ స్పిరిట్ పెరుగుతుంది. ఏంటండి? మహాకారణ శరీరంలో క్రియేట్ చేసుకుంటే ఆ డిజైన్ని, దాని బేసిక్గా కారణ శరీరంలో ఈ చిన్న చిన్న కారణాలన్నీ క్రియేట్ అవుతాయి. సపోజ్ ఈ కారణ శరీరంలో నువ్వు పుట్టి కుంటివాడిగా పుట్టాలి అనుభవం పొందాలి ఈ జన్మలో అనుకుంటే, నీ సూక్ష్మ శరీరంలో నీ డిజైన్ ఎలా ఉంటుందంటే కుంటివాడిగా అయ్యేటట్లు ఉంటుంది. ఓకేనా? నీ సూక్ష్మ శరీరం ఏ డిజైన్లో ఉంటుందో ఆ డిజైన్ బట్టే ఈ పంచభూతాలు రియాక్ట్ అవుతాయి. ఓకేనా? ఈ ఫిజికల్ ప్రపంచం అనేది సూక్ష్మ ప్రపంచం ఆధారంగా ఉంటుంది. సూక్ష్మ ప్రపంచం అనేది కారణ ప్రపంచం ఆధారంగా ఉంటుంది. ఓకేనా? నీ థాట్స్ని బట్టి నీ యొక్క డిఎన్ఏ డిజైన్ ఉంటుంది. నీ డిఎన్ఏ డిజైన్ని బట్టి ఈ పంచభూతాలు, ఓకేనా, ఎవరైతే ధ్యానం చేసి వాళ్ళ థాట్ని కంట్రోల్ చేస్తారో ఈ పంచభూతాలు వారి కంట్రోల్లో ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, ఏదో అంటారు చూడండి, సుత్తి లేకుండా సూటిగా 2 మాటల్లో చెప్పాలన్నట్టు, అట్లాగే నేను 2 మాటల్లో చెప్పదలుచుకున్నాను. ఈ సృష్టి పంచభూతాలతో నిర్మితమైనది అని చెప్తూ ఉంటారు. వాస్తవం అంతే. ఏమిటి పంచభూతాలు? ఆకాశము, భూమి, అగ్ని, వాయువు, నీరు, ఇవన్నీ కూడా పంచభూతాలే కదా. అలాగే నీ శరీరం కూడా పంచభూతాలతో నిర్మితమైనదంటే మొదట్లో కొంచెం నాకు కూడా అర్థం కాల. ఇదేంటి మన శరీరంలో పంచభూతాలు ఎలా ఉంటాయి అనే దాని మీద కొంచెం
తడిపెట్టిన తర్వాత నేను కొంచెం కొన్ని కోణాల్లో ఆలోచించిన తర్వాత నాకు తెలుసుకున్న సత్యం ఒకటి. చూడండి, ఇప్పుడు మనందరం కూడా ఎర్లీ మార్నింగు జాగింగ్ చేద్దాం అనుకున్నాం. జాగింగ్ చేసేటప్పుడు మన పొట్టలో ఏమన్నా ఆహారం ఉంటుందా? ఎంటీగా ఉంటుంది కదా, అంటే ఖాళీగా ఉంది పొట్టలో ఎలాంటి ఆహారం ఖాళీగా ఉంది. రాత్రి నిద్రపోయాము, ఎర్లీ మార్నింగ్ జాగింగ్ చేసేటప్పుడు ఖాళీ పొట్టతో జాగింగ్ చేస్తున్నాం. అంటే మన పొట్టలో ఖాళీ ఉంది కాబట్టి ఈ ఖాళీ ప్రదేశం ఆకాశంతో అర్థం చేసుకుందాం, అవునా? అలాగే మరికొంత దూరం జాగింగ్ చేసుకుంటూ పోయిన తర్వాత అప్పుడు మనకేమొస్తుంది? ఆయాసం వస్తుంది, రొప్పు వస్తుంది. అంటే రొప్పుతూ ఉంటాం, అవునా? దేనికి సంకేతం అండి? ఇది గాలికి సంకేతం, అంతే కదా? రొప్పుతూ ఉన్నాం, గాలి శ్వాస ఎక్కువ పీలుస్తూ ఉన్నాం. మరి ఇప్పుడు ఈ గాలి దేనికి? వాయువే కదా. అప్పుడు మన శరీరంలో వాయువు కూడా ఉన్నట్టే కదా. అలాగే మరికొంత దూరం ఇంకా జాగింగ్ చేసిన తర్వాత అప్పుడు బయలుదేరేటప్పుడు నీ బాడీలో సమశీతోష్ణంగా ఒక 98.8 degrees ఉంటే అలా కొంచెం దూరం జాగింగ్ చేసిన తర్వాత నీ బాడీలో ఎక్కడ పట్టుకున్న వేడి వస్తుందా లేదా? నీ శరీరంలో వేడి వస్తుంది కదా. సో ఆ వేడి దేనికి సంకేతం? అగ్నికి సంకేతం. అలాగే మరికొంత దూరం ఇంకా మనం జాగింగ్ చేసుకుంటూ పోతున్నప్పుడు అప్పుడు ఏమవుతుంది? ఒకసాట అలుపు వచ్చింది, ఒకసాట కూర్చుంటాం, ఏమొస్తుంది? చెమట దారులు గారిపోతూ ఉంటాయి. చెమట పట్టుద్ది కదా, శరీరం చెమటలో ఒక దారులు గారిపోతాయి. మరి ఆ చెమట బిందువులు దేని సంకేతం? నీరు ఉంది కదా. అలాగే మరికొంత దూరం పోయిన తర్వాత మరలా కూర్చున్న తర్వాత చెమటంతా ఆరిపోయిద్ది. అప్పుడు ఏం చేస్తాం? మెడలో ఇట్లా చేతులు ఇట్లా అనుకుంటాం, వాళ్ళకి ఎట్లా చూస్తే వద్దండి, మట్టి వస్తుంది కదా. సో ఇప్పుడు మన శరీరంలో పంచభూతాలు ఉన్నాయా లేవా? ఇంతకన్నా నిదర్శనం కావాలా మనకి? సో అందుకని ఈ సృష్టి పంచభూతాలతో ఎలా నిర్మితమైందో ఆ పంచభూతాలు కూడా మన బాడీలోనే ఉన్నాయి అనేటువంటి తత్వం మనకి అక్కడ అర్థమైపోతూ ఉంటుంది. ఇప్పుడు ఇందాక అనుకున్నట్టుగా మనకి భౌతిక ప్రపంచంలోనన్నా ఇప్పుడు అంతా ఐటీ రంగం రాజ్యం వెళ్తుంది కదా. ఇప్పుడు ఐటీ రంగం కదా, అంతా రాజ్యమే లేదంతా సాఫ్ట్వేర్ కదా అంతా. ఇప్పుడు ఒక కంప్యూటర్ తయారు చేయాలంటే మెకానిక్ వేరుగా ఉంటాడు, దాన్ని ఎలా ఆపరేట్ చేయాలని ఆపరేటర్ వేరుగా ఉంటాడు. అదేం సాఫ్ట్వేర్, ఇదేమో హార్డ్వేర్. అలాగే ఈ శరీరాన్ని తయారు చేసేవాడు వీడి వేరే. పర్పస్ ఆఫ్ లైఫ్ ఏమిటంటే ఈ శరీరం ఎలా నిర్మితం అవుతుంది అన్న దాని మీద పరిశోధన చేసేవాడు ఆ పర్పస్లో ఉంటాడు. వాడు ఎలా అని చేయని నాకు అనవసరం, నేను దీన్ని వాడుకుని ఎలా అధిగమించాలనుకున్నప్పుడు ఇదో పర్పస్. ఎలా వాడుకోవాలనేది సాఫ్ట్వేర్ అనుకో, ఎలా తయారు చేయాలనేది హార్డ్వేర్. ఇప్పుడు మీరు హార్డ్వేరా సాఫ్ట్వేరా? అంటే ఇప్పుడు నేను కారు వేస్తూ రావాలి, నేను కారు వేసుకొచ్చి కారులో వెళ్ళాలి. అలానే కారు మెకానిజం అంతా నాకు తెలియాల్సిన అవసరం లేదు, దాన్ని ఎలా వాడుకోవాలో తెలిస్తే చాలు. శరీరం అనేది హార్డ్వేర్, దీన్ని ఎలా వాడుకోవాలో తెలిస్తే చాలు. దీన్ని వాడుకుని ఆత్మ పురోగమనంలో ఆత్మతో జీవించే స్థాయికి ఎదిగితే నా పర్పస్ అయిపోయినట్టే. దీని మీద పరిశోధన చేసేవాడు దీని మీద రీసెర్చ్ చేస్తారు. అర్థమైందా? సాఫ్ట్వేర్ కాబట్టి నేను ఆత్మ పదార్థం అన్నప్పుడు ఆత్మానుభూతి నా పర్పస్ అది కాబట్టి నేను దీన్ని వాడుకుని ఎదుగుతా, అంతవరకే. ఈ మెకానిజం నాకు పని లేదు. అలా దేనోడు దానికి ఉంటాడు. మన పర్పస్ ఏమిటి అది కావాలి మనకి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మరి ఈనాటి కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. మరి చాలా అద్భుతంగా ఉంది ఈరోజు క్లాసు. ఎలా ఉంది? చూడండి, పోయిన వాళ్ళందరూ ఎంత దురదృష్టవంతులు. వాస్తవానికి ఎప్పుడు కూడా ఒకే వ్యక్తి మాట్లాడుతూ ఉంటుంటే చెప్పింది చెప్పుకుంటూ పోతుంటే వింటుంటే ఈయన మన రాఘవరావు గారే కదా, మన రామిరెడ్డి కదా, మన శివే కదా, ఎప్పుడు చెప్పేయే కదా అన్నట్టుగా కొంచెం అనాసక్తిగా ఉంటుంటారు. అలాగే ఒక పాయింట్ని 4-5 కూర్చుని విశ్లేషణ చేస్తే 5 కోణాలు చెప్తుంటారు. ఇప్పుడు మీరు విన్నారు కదా, ఒకే ప్రశ్న ఒకే కోణాలు ఎవరైనా చెప్పారా? ఆయన చెప్పిన వాళ్ళందరూ కూడా దాంట్లో ఏమైనా సత్యం ఉంది కదా. సో అట్లాగే మనం దాదాపు కరోనా టైంలో నేను సత్యాన్వేషణ సత్సంగం అనే ఒక పేరుతో టైటిల్ తోటి దాదాపు ఒక 4 మాసాలు ఒక 5 ప్యానల్ సభ్యుల్ని మనం పిలిచి ఆ 5 ప్యానల్ సభ్యులు కూడా ఎవరెవరో కూడా ముందుగానే చెప్తాం, ప్రశ్న కూడా ముందుగానే చెప్తాం. ఆ ప్రశ్న కూడా ముందుగా వేసి వాట్సాప్లో పెట్టేవాడిని. ఎంత ఆసక్తిగా చూశారంటే
మనకి 109 సంవత్సరాల ఆ సదానంద స్వామి కూడా ఆయన కూడా వచ్చాడు, వేదానంద బాబాజీ వచ్చాడు, వంశీ గారు, రాఘవరావు గారు, ఇట్లాగే మరి సాగర్ సింధూరి, చాలామంది వివిధ సంస్థల నుంచి కూడా మనకు ఇన్వైట్ చేశాం. చాలా అద్భుతంగా సాగింది ఆ కార్యక్రమం కూడా. అట్లాగే ఇది ఎంతో ఆసక్తితో కూడినటువంటి కార్యక్రమం కాబట్టి ముందు భవిష్యత్తులో కూడా మనం కూడా ఈ కార్యక్రమాలు ఇలా కంటిన్యూ చేసుకోవడానికి ఇది ఒక నాంది ప్రస్తావనగా చూసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా దిగ్విజయంగా మరి అందరు పూర్తి చేసుకున్నందుకు మనం కూడా గట్టిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చివరిగా మరి ఒక 5 నిమిషాలు ధ్యానం చేద్దాం. అందరు కూడా ధ్యానంలో కూర్చోండి. చెప్తారు, లాస్ట్లో చెప్తారు. మనకి డొనేషన్ ఎంత అనేది క్రైటీరియా. ₹1 ఇచ్చినా, ₹1,00,000 ఇచ్చినా ప్రతిదానికి కూడా ఆధార్ కార్డ్ నెంబర్ అనేది కంపల్సరీ. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి మనకి ఆ ₹1 పూర్తిగా అన్నదానానికి, అన్నప్రసాదానికి ఉపయోగపడాలి, ట్రస్ట్కి ఉపయోగపడాలి అంటే ఆధార్ కార్డ్ నెంబర్ కంపల్సరీగా ఇవ్వాలి. లేకపోతే ఆ ₹1,00,000లో ₹30,000 గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది, ₹70,000 ట్రస్ట్కి వస్తుంది. ఎంత ఇచ్చినా ఆధార్ నెంబర్ ఇస్తే పూర్తి అమౌంట్ ట్రస్ట్కి వస్తుంది. లేకపోతే మనం ఆధార్ నెంబర్ ఈ సంవత్సరం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఎంత అమౌంట్ అయినా ఆధార్ నెంబర్ కంపల్సరీ, లేకపోతే యాక్సెప్ట్ చేయదు గవర్నమెంట్. ఏదో బ్లాక్ మనీ ఇచ్చారని ఏదో అనుకుంటారు, అది లింకప్ చేసుకోవడానికి గవర్నమెంట్. యా ఓకే. ఇయర్ మరీ స్ట్రిక్ట్గా చెప్పాను మిస్ అయిందా? ఓకే. మరి ఈరోజు కార్యక్రమం అత్యంత అద్భుతంగా అందరి సందేశాలతోటి జరుపుకున్నాం మనం. మరి ఈరోజు ఉదయం ధ్యానంతో మనం కార్యక్రమాన్ని మొదలుపెట్టుకున్నాం. అలాగే ముగింపు కూడా ధ్యానంతో చేసుకుంటే చక్కగా మనం విశ్వానికి మంచి ఎనర్జీని ఇవ్వగలుగుతాం. రిమూవ్ స్పెట్స్, కళ్ళజోడు తీసేద్దాం. ఒక 5 నిమిషాలు ధ్యానం చేసుకుందాం. స్పెట్స్ రిమూవ్ చేయండి సార్. హాయిగా కూర్చుందాం. స్థిరం సుఖం ఆసనం పతంజలి మహర్షి మనకి తెలియజేశారు. ఎప్పుడైతే శరీరం సుఖవంతంగా ఉంటుందో మనం చేసేటువంటి సాధన అంత గొప్ప సత్ఫలితాలను ఇస్తుంది. అన్నీ మర్చిపోదాం, కేవలం శ్వాస మీద ధ్యాస. సహజంగా సరళంగా జరిగేటువంటి శ్వాసను గమనించడమే ధ్యానం. మనస్సు పరిపరి విధాల పోతూ ఉంటుంది. తిరిగి ఆ మనస్సుని శ్వాస మీదకి మరల్చడమే ధ్యానం. మనం ఎందుకు జన్మ తీసుకున్నాము, ఈ జన్మ లక్ష్యం ఏమిటి తెలియాలంటే ధ్యానం ఒక్కటే మార్గం. మనం ఆత్మస్వరూపులం. మన గురువుగారు మనకి ఎప్పుడూ తెలియజేస్తూ ఉంటారు, వీఆర్ ఆల్ గాడ్స్. స్వస్వరూప అనుసంధానం తెలియాలంటే ధ్యానం ఒక్కటే మార్గం. మనం ఆత్మస్వరూపులం. మన దృష్టి అంతా కూడా ఆత్మ మీదనే. ఎందరో మహానుభావులు అనేక రకాలుగా మనకి ఎప్పటికప్పుడు తెలియజేస్తూ వచ్చారు. యోగి వేమనాచార్యుడు దృష్టి దేని మీద పెట్టాలి అనేటువంటి దాని మీద ఎంతో సరళంగా తెలియజేశారు. ఆత్మయందే దృష్టి అనువుగవనరించి నిశ్చలముగ దృష్టి నిలిపెనేని అతడు నీవే సుమా అనుమానమేలరా విశ్వదాభిరామ వినురవేమా. ఎప్పుడైతే మన దృష్టి అంతా కూడా అంతరంలో ఉన్నటువంటి ఆత్మ మీద నిలుపుతామో
మనమే భగవంతులం, ఆ భగవత్ స్వరూపులం మనమే. బ్రహ్మము అనగా ఎక్కడా వెతకవలసిన పని లేదు, మనమే బ్రహ్మలమై ఉన్నాము. అహం బ్రహ్మాస్మి. బ్రహ్మమనంగా వేరే పరదేశమున లేదు, బ్రహ్మమనగా తానే బట్టబయలు, తన్ను తానెరిగిన తానే పో బ్రహ్మంబు, బ్రహ్మంబు విశదాభిరామ వినురవేమ. బ్రహ్మమనంగా ఎక్కడా లేదు. ఆ బ్రహ్మతత్వం తెలుసుకోవాలంటే ధ్యానం ఒక్కటే మార్గం. మనమే బ్రహ్మస్వరూపులం. మనలోని ఆ శివతత్వం దాగి ఉంది. ఏ శిలలోనూ శివుడు లేడు. ఎంతో చక్కగా యోగి వేమనాచార్యుడు తెలియజేశారు. శిలలను చూచి శివుడని భావింత్రు, శిలలు శిలలే కాని శివుడు కాడు, తనదులోని శివుని తానేల తెలియడు, విశ్వదాభిరామ వినురవేమ. మనమే శివులమై ఉన్నాం. హాయిగా కూర్చుందాం. మరొక 3 నిమిషాలు. ఎవ్వరూ కళ్ళు తెరవద్దు. సహజంగా జరిగేటువంటి శ్వాసను గమనించడమే ధ్యానం. ఎవరికి వారు చేసుకునేదే ధ్యానం. ఎవ్వరూ ఎవరిని ఉద్ధరించలేరు. బాహ్య రంగం నుంచి అంతరంగం వైపు ప్రయాణం చేయటమే ధ్యానం. మనలోనే అపారమైనటువంటి జ్ఞాన సంపద దాగి ఉంది. అది తెలుసుకునే మార్గమే ధ్యానం. మనస్సుని నిర్వీర్యం చేయాలంటే మనస్సునే ఉపయోగించుకోవాలి. యోగి వేమనాచార్యుడు ఎంతో చక్కగా తెలియచేశారు. మనస్సు అనేది ఒక మాయా మృగం లాంటిదిట. మనసే మాయా మృగమౌ, మనసేమిటి మరి పైకి పోనీయక, మనసును చంపిన మనసందే ముక్తి, మహిళ వేమ వేమ. ఎప్పుడైతే మనసుని నిర్వీర్యం చేయాలంటే ఆ మనసునే ఉపయోగించుకుంటామో మనసు శూన్యమైపోతుంది. ఆఖరి 2 నిమిషాలు. ఎవ్వరూ కళ్ళు తెరవద్దు. ఈరోజు ఎంతో గొప్ప సుదినం మన అందరి జీవితాల్లో. ఎన్ని చదువులు చదివినా శాశ్వతమైనటువంటి చదువు చదవందే జీవన్ముక్తి లభించదు మనకి. శాశ్వతమైనటువంటి చదువు అదే ఆత్మజ్ఞానం. చదువులు చదవనేల సన్యాసి కానేల, షణ్మతంబుల చిక్కి చావనేల, చావు పుట్టులేని చదువేల చదవరో చదవరో, విశదాభిరామ వినురవేమ. శాశ్వతమైనటువంటి జ్ఞానం ఆత్మజ్ఞానం ఒక్కటే. అది తెలుసుకునే మార్గమే ధ్యానం. ఆఖరి 1 నిమిషం. ఎవ్వరూ కళ్ళు తెరవద్దు. అహింసో పరమో ధర్మ అన్నారు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో పత్రిజీ గారు ఒక్కరే
సకల ప్రాణికోటి రక్షణ గురించి ప్రపంచవ్యాప్తంగా తిరిగి సందేశాన్ని అందించారు. పక్షిజాతి బట్టి పరగహింసలు పెట్టి కుక్షి నిండా కూరుటకును వండి తినేడివాడు వసుధ చండాలుడు 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 విశదాభిరామ వినురవేమ. ఈ సందేశాన్ని ప్రపంచం అంతా మనం తెలియచేద్దాం. ఏ ప్రాణి ఎటువంటి హింసకు గురి కాకూడదు. ధ్యానం అనే పట్టుబట్టాం. ఆఖరి శ్వాస వరకు కూడా ఈ ధ్యానాన్ని మనం వదలకూడదు. పట్టు పట్టగరాదు పట్టి విడువగరాదు పట్టు పట్టెనేని బిగియ పట్టవలయు పట్టి విడుట కంటే పడి చచుట మేలయా మేలయా విశదాభిరామ వినురవేమా. ఆఖరి 30 సెకండ్లు ఎవ్వరూ కళ్ళు తెరవద్దు. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. రెండు అరచేతులు రెండు కళ్ళ మీద పెట్టుకుందాం. ఒక 5 సెకండ్లు ఏదైతే మన ధ్యానంలో విశ్వశక్తిని సంపాదించుకున్నామో తిరిగి మన శరీరం లోపలికి ప్రవేశింపజేయటమే ఈ 5 సెకండ్ల ముఖ్య ఉద్దేశ్యం. 5, 4, 3, 2, 1, 0. రెండు అరచేతులు మెల్లగా తీస్తూ రెండు కళ్ళను మెల్లగా ఓపెన్ చేసుకుందాం. ఎంతో చక్కటి ధ్యానం చేశాం. గట్టిగా క్లాప్స్, గట్టిగా క్లాప్స్, ఇంకా గట్టిగా. ఓకే, థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, మరి ఈనాటి కార్యక్రమంలో ఎంతో అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవటం జరిగింది. అలాగే చివరిగా మరి కొత్త వారు వచ్చారు కాబట్టి ఒక చిరు సందేశం అండి. ఈ రంగుల ప్రపంచంలో, ఈ సాంకేతిక సమాజంలో ప్రేమించే వారి కన్నా ద్వేషించే వారు ఎక్కువ, దీవించే వారి కన్నా శపించే వారు ఎక్కువ, ఆదుకునే వారి కన్నా తప్పుకునే వారు ఎక్కువ, బాధ్యతలు స్వీకరించే వారి కన్నా హక్కులు అడిగేవారు ఎక్కువ, పరామర్శించే వారి కన్నా విమర్శించేవారు ఎక్కువ. ఈ తప్పని పరిస్థితుల్లో, తప్పుకోలేని స్థితిలో మరువకు ఒకటి ఉందని, వెరువుకు తెలుపుతుందని దాని పేరే ధ్యానం. ధ్యానం ధ్యానం. ఈ ధ్యానం అనే బ్రహ్మాస్త్రాన్ని మనం చేతిలో ఉంచుకుంటే సకల సమస్యలకు పరిష్కారం దొరికేటువంటి అద్భుతమైనటువంటి బ్రహ్మాస్త్రం ఇది. ఇది ఉన్నంతకాలం మనం కోరుకున్నటువంటి నిత్యానందం, బ్రహ్మానందం పొందుతాం. పత్రిజీ చెప్పిన మరి ఆ అద్భుతమైనటువంటి ఆ బ్రహ్మాస్త్రాన్ని మనం ఎప్పుడు కూడా వెన్నంటనే ఉంచుకుందాం. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, మరి మాట్లాడే వాళ్ళు ఎంతమందన్న రామరెడ్డి గారిలాగా మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ. ఆయన ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. ఫ్రెండ్స్, మరి చిన్న కంక్లూజన్, మరి రిసిప్ట్ బుక్స్ తీసుకున్న వాళ్ళందరూ మీ డీటెయిల్స్ రాయండి. మర్చిపోయిన వాళ్ళు ఉంటే డీటెయిల్స్ ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, మరి ధ్యాన మహాచక్ర కోసం ఇంకా అందరి దగ్గరకు వద్దాము, అందరూ మూవ్ అవుదాము, కలుస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.